శ్రీమతి భక్తవత్సలమ్మ గారు. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయినం విష్ణుం పురాణ పురుషోత్తమం పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. సాయిరామ్ సార్. మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. మన గురువు గారైనటువంటి ఎమ్మెల్యే గారికి, పెద్దలకి అందరికీ నమస్కరించుకుంటూ, భగవాన్ బాబా వారి దివ్య సంకల్పంతో ఈ అహం సత్యబోధక సత్య సాయి దివ్య యజ్ఞంలో భాగంగా ఈనాటి సత్యం శివం సుందరం ఒకటే భాగంలో ఆ గ్రంథ పఠనాన్ని చదివే భాగ్యాన్ని కలిగించినటువంటి మన గురువు గారికి నమస్కరించుకుంటూ ఒకసారి పునరచన చేసుకుందాం. సాయిరామ్. మన గురువు గారు చెప్పారు, మొదటి భాగం సత్యం శివం సుందరం. రామాయణం, భారతం, భాగవతం ఎంత ప్రాశస్త్యమో శ్రీ సత్యసాయి సత్యం శివం సుందరం కూడా అంత ప్రాశస్త్యమని తెలియజేశారు. దీని యొక్క రచయితని గురించి కూడా చెప్పారన్నమాట మహానుభావులు. శ్రీ దోపాటి తిరుమలాచార్యులు గారని తెలియజేశారు. ఆయన ఒక మహిమలు, ఆయన స్వామి చేత పొందిన అద్భుతాలు, ఆయన బిడ్డకి జరిగినటువంటి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో వాళ్ళ అమ్మాయికి నయమైనటువంటి విషయం కూడా తెలియజేశారు. తర్వాత స్వామివారి జాతకం గురించి తెలియజేశారు. మనలో మాట అనే విషయం గురించి కూడా చెప్పారన్నమాట మన గురువు గారు. దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ధన్వంతరి అనే త్రిమూర్తుల అంశాలతో స్వామి తన యందు ఐక్యం చేసుకుని అవతరించిన వారు శ్రీ సత్యసాయి బాబా అని తెలియజేశారు. ఈనాటి తర్వాత అంశమైనటువంటి లీలా విహారి అనే అంశంలోకి ప్రారంభిస్తున్నాను. సాయిరామ్. ఇప్పటికీ శ్రీ సత్యనారాయణకు సుమారు 8 ఏళ్ల వయసు. ప్రాథమిక విద్య ముగియగానే శ్రీ పుట్టపర్తికి సమీపమందలి బుక్కపట్నంలోని మాధ్యమిక పాఠశాల యందు, అంటే 7వ తరగతి వరకు గల పాఠశాల అందు పై చదువుల చదువుట కొరకు మన కథానాయకుణ్ణి పంప తల్లిదండ్రులు సంకల్పించిరి. పుట్టపర్తి బుక్కపట్టణమునకు మధ్య సుమారు 2.5 మైళ్ళ దూరము బుక్కపట్నపు చెరువులోనికి ప్రవహించుచుండు చిత్రావతి నదిని దారిలో దాటిపోవలసి ఉండెను. వానాకాలంలో ఒక్కొక్కప్పుడు రొమ్ములోతు నీటిలో దాటవలసి ఉండును. పాపం ఆ చిన్న వయసులోనే సత్యనారాయణ ఉదయమున చల్దినారగించి మధ్యాహ్న భోజనం ఒక సంచి ఎందును, పుస్తకములు మరొక సంచి ఎందును పెట్టుకుని తోటి బాలురు కూడి బడికి పోవచ్చు, తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి చుండేవాడు. స్కూలులోని పిల్లలందరికీ గాక ఉపాధ్యాయులకు కూడా మిక్కిలి ప్రేమ పాత్రుడై ఉండెను. అప్పటి పాఠశాల ఉపాధ్యాయులైన శ్రీ సుబ్బన్న ఆచార్య గారును, శ్రీ విసి కొండప్ప గారును, జనాబ్ మహబూబ్ ఖాన్ గారును శ్రీ సత్యనారాయణ పాఠశాల యందల జీవితంను గూర్చి చాలా ప్రశంసనీయముగా వ్రాసి ఉన్నారు. శ్రీ సత్యనారాయణ నిరాడంబరుడు, సత్యవాది, ప్రియం వదుడు, మితభాషి, చక్కని నడవడి గలవాడు, సామాన్య బాలుని వలె నటించువాడు. ప్రపంచమునకు తన దైవత్వంను గుర్తింపజేయు లోపల శ్రీ సత్యనారాయణ తన దైవ శక్తులను తనలోనే ఎట్లు ఇముడ్చుకుని బయటికి పొంగనీయక ఉండెనో ఆ దైవమునకు ఎరుక. పాఠశాలలో పాఠములు ప్రారంభింపక మునిపే వచ్చి సహాధ్యాయులనందరినీ చేర్చుకుని ఏదైనా దైవ ప్రతీకను అనగా విగ్రహమును, పటమునకు పూలతో పూజ చేసి హారతినిచ్చి ప్రసాదముగా పండ్లు, బొరుగులు పంచుచుండేవాడు. తోటి బాలురు నీకు ఈ పండ్లు మొదలగునవి ప్రతిదినము ఎట్లు లభించును అని అడుగగా అందులో కతడు, నేను అడిగిన వెంటనే వెళ్ళను, మా ఇంట నుండు ఒక శక్తి
తెచ్చి తెచ్చి ఇచ్చును అని జవాబు చెప్పేవాడు. ఉపాధ్యాయులు పాఠము చెప్పున్నప్పుడు ఒక్కొక్క పర్యాయము సత్యము పరధ్యానముగా ఉండి అయ్యేవారు చెప్పే విషయమును వ్రాసి కొనక ఉండేవాడు. ఒక దినమున సత్యమునందు విశ్వాస ప్రేమలు లేని ఉపాధ్యాయుడొక్కడు పరధ్యానమందున్న సత్యమును గుర్తించి నోట్సు వ్రాసుకొనని కారణమున పాఠశాల విడుచు కాలము వరకు బెంచి నెక్కి ఉండినట్లు శిక్ష వసంగే. సత్యము బదులు చెప్పకయే బెంచి నెక్కి ఆ తరగతి పిల్లలలో కొందరికి ఉపాధ్యాయునిపై కోపము కలిగినను మరి కొందరికి సంతోషముగా ఉండెను. ఎందుకు ఇంతలో సంతోషం? అది కాదు, ఈ అబ్బాయి నుంచో పెడితే వాళ్ళకేం సంతోషం? చెప్పాలి, మాట్లాడుకోవాలి కదా. అప్పుడు ఈ అబ్బాయి నుంచుంటే వాళ్ళకేం సంతోషము? ఏమనిపించట్లేదా నీకు? అనిపించిన సత్యం అంటే కొంతమందికి కొంచెం అన్నిట్లో చురుకుగా ఉంటారని కొంతమందికి జస్ట్ ఎనలైజ్ అమ్మా, నీ మనసులో భావాలు ఎనలైజ్ చేయండి. గుడ్డిగా చదవటం కాదు. నేను అడగటం ఏంటి, నువ్వు చెప్పటం ఏంటి? అంటే ఈర్ష అసూయ ద్వేషాలు అప్పటి నుంచి ఉన్నాయి. అవును సార్, అవును. అలా కొంతమందికి ఆ తరగతి పిల్లల్లో కొంతమందికి ఉపాధ్యాయునిపై కోపం కలిగిన అంటే సత్యం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కోపం వచ్చిన ఆ పిల్లలకి ఈర్ష్యా ద్వేషాలు కలిగిన కొంతమంది పిల్లలకు మాత్రం ఎంతో సంతోషముగా ఉండెను. ఇంతలో ఆ పంతులు గారు పాఠము ముగియు గంట కొట్టగానే లేవ ప్రయత్నించి విపులైరారు. ఇంతలో వేరొక అయ్యవారు వచ్చింది. ఆయనయే జనాబ్ మహబూబ్ ఖాన్. ఇతనికి సత్యము అన్న అత్యంత ప్రేమ. తన ప్రేమ సూచకముగా అప్పుడప్పుడు అతడు సత్యమునకు ఇష్టమైన రుచ్యాహారములను పరిశుద్ధ పాత్రలో తయారు చేయించి భుజింపు పెట్టువాడు. ఇట్టి పరిపక్వ హృదయుడగు మహబూబ్ ఖాన్ తరగతిలోనికి ప్రవేశించి బెంచిపై నిలబడి ఉన్న సత్యంను చూచియు తన పాఠమైపోయినను కుర్చీని ఖాళీ చేయక దీనముఖముతో అట్లే కూర్చుని ఉన్న సహోపాధ్యాయుని చూచియు నిర్ఘాంతపోయి విషయము ఆ అయ్యేవారి వలనే తెలుసుకొని శ్రీ సత్యముని బెంచిపై నుండి దింపి కూర్చుండజేయగా మరుక్షణమునే కుర్చీకి అతుక్కుని పోయి ఉండిన అయ్యవారు లేవగలిగెను. ఈ విషయము స్కూలులోని వారందరికీ తెలియగానే ఆశ్చర్యపడిరి. అయ్యవారిపై కోపము చేతగాక తన దివ్య శక్తిని లోకమునకు చూప సంకల్పించెను. ఇది శ్రీ సత్యనారాయణుని దివ్య లీలా ప్రకటనకు నాంది. అంతకుముందు అతని శక్తిని అంతకుముందంతా అతని యొక్క శక్తిని లోపలే ఎట్లా దాచుకొనే ఉన్నారనమాట, కనిపించకుండా. ఇదే ఫస్ట్ టైం అతని అంటే అయ్యవారి కోసం కాకుండా లోకం కోసం స్వామి యొక్క ఇది తెలియజేయడం కోసం అలా చేశాడనమాట. అది అందరికీ తెలియాలని ఈ ప్రకటన ఈ దివ్య ప్రకటన ఒకటి నాంది. ఫస్ట్ టైము స్వామి అంతకుముందు ఉన్న అయ్యవారు చేసే పనులు కూడా నచ్చక అప్పుడే తిరగబడ్డారు స్వామి మీద అంతకుముందు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అనుకున్నాను స్వామి, అది మనకు తెలియదు. దివ్య శక్తి లోకానికి చూపేదాని కోసము స్వామి వారు ఈ లీల ప్రదర్శించారని నాంది పలికారన్నమాట. నవ మన్ముదరైన మన కథానాయకుని శాంతి శ్రమధమాది సద్గుణ పుంజమున అచ్చిరి వందుచు పుట్టపర్తులోని బాలురెల్లా అతనిని తమ సద్గురునిగా భావించి పూజింప ఆరంభించింది. అప్పటి నుంచి జరిగినప్పటి నుంచి అందరూ ఏం చేశారు, ఆ పిల్లలు కొంతమంది అతని గురువులాగా భావించి అతన్ని అంటే అతని మీద భక్తి భావంతో అతను పూజిస్తూ ఉన్నారనమాట. శ్రీ కొండమరాజు కుటుంబమునకు చెందిన పిల్లలే సుమారు 20-30 మంది శ్రీ సత్యమును ఎడతెరపి లేక చుట్టుముట్టుకుని ఉండా బృందావనములోని గోపి బాల పరివృత్తుడైన శ్రీకృష్ణుని వలె ఉండెను. అసలు ఊరి వారి పిల్లలే కాకుండా
సొంతంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండే పిల్లలే 20-30 మంది ఉండేవారంట. వాళ్ళందరూ ఎప్పుడు సత్యాన్ని ఒక క్షణం కూడా విడవకుండా ఎప్పుడు ఆయన చుట్టూ ఉండే కాడికి ఆ యొక్క దృశ్యాన్ని చూసేదానికి ఎలా ఉందంటే, బృందావనంలోని గోపికల మధ్య ఉన్న కృష్ణుడు, ఆ ఆ గోపి బాల పరివృతుడైన కృష్ణుని వలె ఉండెను. చూసే వాళ్ళకి అలా కనిపించేవాడంట స్వామి. ఖాళీ సంచుల నుండి జామకాయలను, పిప్పరమెంట్లను తీసి వారికిచ్చి సంతోషపెట్టుచుండెడివాడు. పండగలకి పబ్బములలో శ్రీ కొండమరాజు బుక్కపట్టణం నుండి రంగురంగుల బట్టలను, సిలుకులను, పిల్లల సరాయి చొక్కాయిలకి గాని తెచ్చి సత్యమునకు తనకిష్టమైన వారిని కోరుకొమనగా, అందరు పిల్లలు కోరిన వారిని ఎత్తుకొనగా మిగిలినవే తనకు చాలునని సత్యము చెప్పుచుండేవాడట. అప్పుడు పండగలప్పుడు కూడా పండగలు వచ్చిందంటే అప్పుడు అందరికి ఆనందం. కొత్త కొత్త బట్టలు, రకరకాల ఇన్ని తెస్తారు కదా పెద్దవాళ్ళు, కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అయినా కూడా అప్పట్లో సత్యం పిల్లలు అందరూ తీసుకున్న తర్వాత మిగిలినవే తీసుకునేవాడంట. అందరికన్నా ముందు పోయి వెళ్ళడము, నాకు అని గొడవ పడడము, అది నాకు కావాలి ఇది నాకు కావాలి అనడం అనేవాడు కాదంట. అప్పుడే అందరూ తీసుకున్న తర్వాత మిగిలినవే తీసుకునేవాడంట. చిన్నప్పటి నుంచే అంతటి భావన కలిగిన మన సత్యసాయి బాబా. బాల్యం నుండి సత్యమునకు దేనికైనా కష్టమును, హింసను కలిగించు పందెములందు గాని, ఆటలు అందు గాని ఏ మాత్రము ఇష్టము లేదు. చిత్రావతి నదిలోని ఇసుకలో ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి పండుగ దినమున జరుపు ఎద్దుల పరిగెత్తించు పందెములలో ఎద్దులకు కలిగించు హింసను చూడలేక పందెముల నిలుపు కృషి చేశాను. అప్పుడు చిత్రావతి నది చిన్నప్పటి నుంచే మన సత్యానికి, మన స్వామికి ఎవరిని హింస చేయటం అనేది, ఎవరికైనా కష్టం వస్తే సహించేవాడు కాదంట. అలాంటప్పుడు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి చిత్రావతి నదిలో ఎడ్ల పందాలు పెట్టేవారంట. అప్పుడు వాటిని తొలి ఏకాదశికి ఎడ్ల పందాలు ప్రతి సంవత్సరం జరిగేదంట చిత్రావతి నదిలో. అప్పుడు వాటిని పరిగెత్తించేటప్పుడు ఆ ములికలతో పొడుస్తూ ఉంటారు. అందరికన్నా ముందు వెళ్ళాలి కదా, మన బండి ముందు వెళ్ళాలి, మన ఎద్దులు ముందు వెళ్ళాలని మునికర్ర ఉంటుంది అన్నమాట. అప్పట్లో ఆ కర్రలకే అది సమాధానం చెప్తాయి కాబట్టి ఎప్పుడైనా దారి వెళ్ళినప్పుడు ఆ మునికర్రతో గుచ్చితే చక్కగా వస్తాయి. వీళ్ళు ఎప్పుడు పరిగెత్తాలన్నప్పుడు వాటికన్నా పరిగెత్తాలని ఒక భావన ఇలా కలిగినప్పుడు వాటిని హింసిస్తున్నాడు. తోక మెల్లి పెట్టడము, తోక మెల్లి తిప్పేసేసి పమ్మని చెప్పడము, మునికరతో పొడవడము, జాటితో కొట్టడము, అలా చేసేవాళ్ళు అనమాట ఎద్దుల్ని. తొందరగా అందరికన్నా ముందు వెళ్ళాలి, మనం ముందు వెళ్ళాలి అనే ఒక భావనతో. అది ఆ హింసిస్తుంటే మూగజీవుల్ని అతను సహించేవాడు కాదంట మన స్వామివారు. అప్పుడే అది చూడలేకనే దాన్ని నిలిపియాలి అనేసి ఎంతో కృషి చేశారంట. అలాంటి పందాలని నిలిపించాలి అంటే వినరు కదా అని నిలపాలి, అప్పుడే కృషి చేశారు. కానీ ఇంకా స్వామి యొక్క మహిమలు ఇంకా తెలియలేదు కాబట్టి అప్పట్లో అప్పట్లో మొదట్లో కృషి చేసినా కూడా తర్వాత ఏం చేశారు, కొంచెం కొంచెం స్వామి యొక్క తత్వం తెలిసి పూజించి, భక్తులందరూ స్వామి దగ్గరికి వస్తారు కదా పూజించే కోసం, భక్తులు అయ్యారు కదా, వాళ్ళందరితో అప్పుడు చెప్పేవాళ్ళంట శ్రీ సత్యసాయిబాబా అని. బాగా ప్రసిద్ధి చెందిన పిమ్మట స్వామివారి యొక్క తత్వం తెలుసుకొని, మహిమలు తెలిసి మా సత్యసాయిబాబా వారు అని తెలిసిన పిమ్మట స్వామిని దర్శనం కోసం వచ్చే భక్తులకు తెలిపేవారంట స్వామి. చిత్రావతి నది ఇసుకలో బండ్లు వచ్చినప్పుడు ఎద్దులకు బాధ కలుగకుండుటకై బండ్ల నుండి దిగి నడువుడని ఆజ్ఞాపించుచుండేడంట. ఆహా, ఎంతటి భూతదయ స్వామికి! కోడి పందెములను, చేపల పట్టుటను, కుందేళ్లు మొదలగు అటవీ జంతువుల వేటాడుటను నిరసించుచు స్వకీయ భక్తుల అట్టి క్రూర కర్మముల నుండి విరమింపజేయుచుండెను. ఆ చిన్న చిన్న ఆ కోడులకి పందాలుగా ఎన్ని కూడా అప్పట్లోనే వచ్చే భక్తులు చెప్పేవాళ్ళంట, దాన్ని విరమింపజేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్తుండేవాడంట స్వామి. కొత్త చెరువు గ్రామములందు, ఒక్క పట్టణమునందు సినిమా ప్రదర్శన అనగానే వేల కొలది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి అప్పో సప్పో చేసి అయినను, ఎన్ని కష్ట నష్టములకు గురి అయినను లెక్క పెట్టక వృధాగా పాడు చేసుకునుచు అవినీతిని ఎక్కువ ప్రదర్శించు దృశ్యములకు పోవచ్చునుట చూసి వారి ఎడల జాలి చెందుచుండేవాడు. అప్పట్లో
సినిమాలు అంటే అందరికీ పిచ్చి స్వామి. చాలా తెల్లవారు దాకా కష్టపడేవాళ్ళు. బాగా ఉదయం నుంచి పొలాల్లో కష్టపడి సాయంత్రం అయిందంటే ఎట్లయినా అప్పో సప్పో చేసైనా సరే సినిమా చూడాలా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు సాయంత్రం పూటే వేసేవాళ్ళు అన్నమాట. ఊరికి ఒక టెంట్ ఉండే నా మనకు తెలిసినంత వరకు కూడా ఉండింది స్వామి. అంతకుముందు పెద్దవాళ్ళకు కూడా బాగా తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కూడా ఒక టెంట్ ఉండింది, మా ఊర్లో ఒక టెంట్ ఉండింది. మేమంతా చిన్న చిన్న పిల్లలప్పుడు సినిమాకి రావాలంటే టౌన్కి రావాలి. అయినా మా ఊళ్ళో రాత్రుల్లోనే వేసేవాళ్ళు సినిమా. అది 9 నుంచి ప్రారంభం అవుతుంది. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, వీళ్ళంతా పని చేసేయండి, చక్కగా రాత్రి నీట్గా తోమ పెట్టేసేయండి, మొత్తం అంతా రెడీ చేసేస్తే మీకు 40 పైసలు ఇస్తాం, మీరు సినిమా పోవచ్చు అనేవాళ్ళు. ఆ సినిమా చూసేదానికోసం పని అంతా ఉన్న చాకరీ అంతా గబగబా చేసేసి తోటి పిల్లలు అంటే ఉంటాం కదా, చెల్లెలు అక్క చెల్లెలు అందరూ రెడీగా ఉంటాం ఆ 40 పైసల కోసం. 40 పైసలు ఇస్తే అక్కడ ఇసుకలో కూర్చోవాలి 40 పైసలకి. 70 పైసలు అయితే బెంచి, 1 రూపీ అయితే కుర్చీ ఉండేదన్నమాట. మాకంతా మా పిల్లలకన్నా 40 పైసలు ఇచ్చేవాళ్ళు. అమ్మ వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ బెంచికి వెళ్తే మేమంతా ఇసుకలో వెళ్ళేవాళ్ళం. అప్పుడు మాకు కనిపించదు కదా స్వామి, అట్లా అని చెప్పి ఉన్న ఇసుక అంతా పోగు చేసుకొని కుప్పలుగా పెట్టుకొని దానిపైన ఎక్కేవాళ్ళం, ఎక్కి చూసేవాళ్ళం సినిమా. అలాంటి సినిమాలంటే పిచ్చి అనమాట. అప్పుడు అందరూ రైతులు కూడా అందరూ కూడా సినిమాలంటే ఎంతో ఇష్టంగా వెళ్ళేవారు. అట్లా తెలియదు కదా వాళ్ళకి. ఇట్లా అప్పట్లో ఆ స్వామి దాన్ని నిరసించేవాడు. ఇలాంటి డబ్బు దార పోసుకొని అప్పు సప్పు చేసుకొని ఇలాంటివి చూస్తున్నారే, అవినీతిని ప్రదర్శిస్తున్నారు కదా, ఈ దృశ్యాలకి వీళ్ళందరూ ఇలా అయిపోతారని ఆయన చాలా వాళ్ళని చూస్తే జాలి పడేవాళ్ళు స్వామి. కాబట్టి బుక్కపట్నం నందు సినిమా ప్రదర్శన మునగానే వేల కొలది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి అప్పో చేసేయనను, ఎన్ని కష్ట నష్టాలు గురి అయిన లెక్క పెట్టక వృధాగా పాడు చేసుకుని అవినీతిని ఎక్కువ ప్రదర్శించు దృశ్యములకు పోవచున్నట్టు చూసి వారి ఎడల జాలి చెందుచుండేవాడు. సాంప్రదాయ సిద్ధమైన శాస్త్రీయ సంగీతమును సినిమా సంగీత మెట్లు మార్పు చేయుచున్నది. దైవభక్తి భావముల వల్ల ఎట్లు వికృతముగా చిత్రించుచు దుష్ట ప్రేమ భావముల నెట్లు ప్రేరేపించుచున్నది. చౌర్యమును, దొంగతనమును, మోసమును రకరకముల చిత్రించుచు దుష్ట మార్గముల ప్రబోధించు నవలలు మొదలగు దుష్ట సాహిత్య గ్రంథముల ద్రవ్యార్జన దృష్టితో రచించు ముద్రించు గ్రంథకర్తలను ముద్రాపకులను కూడా నిత్యము శ్రీ సత్యము విమర్శించుచుండెను. వీళ్ళనే కాకుండా సినిమానే కాదు, ఈ యొక్క నవలలు రాసేవాళ్ళు డబ్బు ధనార్జన కోసం ఒక మంచి అనేది బోధించకుండా ఈ దొంగతనాలు, రౌడీజాలు, ఫైటింగులు, కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకొని నవలు రాసేవాళ్ళు అప్పట్లో. కొన్ని ఉండేటివి. వాళ్ళని కూడా స్వామి వారు విమర్శించేవాళ్ళంట. ఒక మంచి శాస్త్రీయమైన పద్ధతులు సినిమాలు చేయకుండా దైవభక్తి కలిగేటివి అలాంటివి ఉండాలి. కానీ ఇలాంటి వికృత చేష్టలు చేసే సినిమాలు మనుషుల్ని పాడు చేసే అలాంటి మనుషుల్ని ప్రభావితం చేస్తాయన్నమాట మనుషుల మీద. అలాంటివి ఆయన ఖండించేవాడంట చిన్నప్పుడే. శ్రీ సత్యనారాయణ సుమారు 10 సంవత్సరముల వయసున 18 మంది బాలులను చేర్చుకుని పుట్టపర్తిలో శ్రీ పాండురంగ భజన మండలి ఏర్పాటు చేసి వారికి కరతలాలములను, దుస్తులను, జెండాలు మొదలగు భజనా సామ్రాజ్ఞులన్నిటినీ సేకరించి ఇచ్చి శ్రీ పాండురంగ భక్తిభావ ప్రేరేకములను మనోహరములైన పాటలు కూడా రచించి ఇచ్చి ఆ ఊరి వారికే గాక పొరుగుల వార్లకును భగవద్భక్తిని ప్రబోధించుచు వార్ల యందు భక్తి బీజములు వెదజల్లి నాటుచు భక్తి సన్నగిల్లిపోయిన గ్రామములలో భక్తిని పెంపొందించుచు ఉండెను. స్వామి చిన్నప్పుడే ఆయనకి 10 సంవత్సరాల వయసప్పుడే 18 మంది పిల్లల్ని చేర్చుకొని పుట్టపర్తిలో పాండురంగ భజన మండలి అనే దాన్ని ఏర్పాటు చేసి వారికి తాళాలు, చేతులకి దుస్తులు, ఒకే భజన వాళ్ళు ధరించే దుస్తులు, జెండాలు అన్నీ స్వామి సమకూర్చి దానికి తగ్గ ఆ భజనకి పాడవలసిన పాటలు కూడా స్వామి రచించి ఇచ్చి ఆ ఊర్లోనే కాకుండా వాళ్ళకందరికీ నేర్పించి పొరుగు ఊళ్ళకు కూడా వెళ్ళేవాళ్ళంట. ఆ భక్తి భావన ప్రబోధించే వాళ్ళంట స్వామి ఆ చిన్న వయసులోనే. వారల ఎందు భక్తి బీజాలు వెదజల్లి నాటుచు భక్తి సనగిల్లిపోయిన ఊర్లో కూడా వెళ్ళి భక్తిని పెంపొందించే వాళ్ళంట. మరియు ఇంతేకాకుండా స్వామి ఏం చేస్తున్నారు, శ్రీమద్ భాగవతంలోని
శ్రీకృష్ణ పాదార విందార్పిత హృదయులకు గోపికల గాథలను, రాసక్రీడల వృత్తాంతమును, యశోద గోపికల సంవాదములను గేయములుగా రచించి తోడి బాలురక కీర్తనలు నేర్పించి రసవంతమైన ఘట్టములను ఆ పిల్లలచే ప్రదర్శింపజేయుచు తాను కూడా ఆ ప్రదర్శన పాల్గొని శ్రీకృష్ణుని పాత్రను, యశోద పాత్రను ధరించి మధుర గానముతో దివ్య సుందరాకృతితో నటించుచుండా చూపురులెల్లరూ తమ్ము తామే మర్చిపోచుండిరి. ఇంతే కాకుండా భజన మండలి భజన పాటలే కాకుండా అప్పుడప్పుడు భాగవతంలోని ఈ కృష్ణ పాదారవిందార్పితమైన గోపికల గాథలు అలాంటివంతా కూడా యశోద గోపికలు ఆ సంవాదాలు అవన్నీ గేయాల రూపంగా రచించి పిల్లలందరినీ తీసుకొని వాళ్ళకి నేర్పించి అందుకు తగ్గట్టు నటన పాత్రలు కూడా వాళ్ళే ధరించి అందులో స్వామి కూడా యశోదగానో కృష్ణుడిగానో వేసుకొని ఆ వేషాలు వేసి అందరూ ఆ గానామృత అందరికి వినిపించేవాళ్ళమాట. అదంతా చూస్తూ ఉంటే ఆ జనాలు కూడా చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళే మర్చిపోయేవాళ్ళు, అంత అందంగా ప్రదర్శించేవాళ్ళంట ఆ నాటకాన్ని వాళ్ళు. ఒకప్పుడైతే స్వామి ఈ యశోదా కృష్ణుడి పాత్రే కాకుండా షిరిడి యాత్ర, శ్రీ సాయిబాబా మహాత్మ్యము అలాంటివి కూడా ప్రదర్శించి ప్రజలకి ఆశ్చర్యమగ్నులు అయ్యేవాళ్ళంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు షిరిడి గురించే వినలేదంట. షిరిడిని గురించి కానీ శ్రీ బాబాను గురించి కానీ బొత్తిగా తెలియదంట. అలాంటి వారికి ఈ స్వామి 10 సంవత్సరాల వయసులోనే బాబా మహాత్మ్యము, షిరిడి యాత్ర అలాంటివంతా చేసి ప్రజల్ని ఆశ్చర్యపరిచేవాళ్ళంట. ఇట్టి సందర్భంలో ఈ 10 సంవత్సరాల బాలునికి వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఎప్పుడు షిరిడి గురించి వినలేదు, బాబా అంటే ఎవరో తెలియదు, అసలు బొత్తిగా మనకు తెలియదు కదా. అలాంటిది ఈ 10 సంవత్సరాల బాలునికి ఈ సాయిబాబా విషయం ఎట్లా తెలిసింది అని అందరికీ ఆశ్చర్యమే అయిపోయింది. అది కాకుండా గరుడ గంబము అంటే దీపస్తంభం. మన పల్లెటూర్లలో సాయంత్రం అయిందంటే భజన ఊర్లోకి వెళ్తుంది. ఊర్లోకి వెళ్ళేటప్పుడు గరుడ స్తంభం అంటే ఒక దీపస్తంభాన్ని పిల్లలు తీసుకుంటారు, అందులో నూనె వేసి ఒత్తి వెలిగిస్తారు. అది వెలుగుతూ ఉంటుంది. అందరి ఇళ్ళ ముందు భజన పాడుకుంటూ వెళ్తే అందులో నూనె వేసి చిల్లర నాణ్యాలు వేసి దండం పెట్టుకుంటారు గరుడ గంబానికి. అది ఇప్పటికి కూడా పల్లెటూర్లలో జరుగుతూ ఉంది. సాయిరాం శనివారం పూట రామ మందిరాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క రామ మందిరంలో గరుడ గంబం ఉంటుంది. భజనకి ముందు ప్రతి ఒక్కరూ ఆ గరుడ గంబం తీసుకొని ముందు వీధిలోకి వెళ్తే ఆ గరుడ గంబానికి కొద్దిగా నూనె వేసి అంత చిల్లర నాణ్యాలు అందులో వేస్తే వాళ్ళు అది నిండిపోయినప్పుడు ఇంకొక అబ్బాయి ఒక గిన్నె పట్టుకొని వస్తాడు. నిండిపోయినప్పుడు ఆ నూనె అందులో ఉంచుకుంటారు, పోతూ ఉంటుంది. అలాంటిది అప్పుడు స్వామివారు కూడా ఆ గరుడ గంబాన్ని ఎత్తుకొని వీధుల్లో భజన చేయొచ్చు. కలరా, స్ఫోటకము మొదలగు మనుషుల పీడించే వ్యాధులు ప్రబల కాలంలో తన నివారణకై ప్రత్యేక భజనలు చేయొచ్చు. ఇట్లే పశువుల పీడించే వ్యాధులు ప్రబలిన సమయంలోనూ గ్రామ శ్రేయస్సు కొరకు ఇంటికొక ఆనా లేక 2 వంతులు వసూలు చేసి ఖర్చులకు వినియోగించుచుండేవాడు. అప్పట్లో నాకు తెలిసినంత వరకు కూడా ఉండింది సాయిరాం గ్రామాలలో పశువులకి ఏదైనా బాగాలేకుండా వస్తే గాలమ్మ వారు తట్టు అని గాలమ్మ వారు వచ్చింది, నడవలేకుండా పోతున్నాయి పశువులు అంటే అప్పుడు ఏం చేసేవారు, భజన చేసేవారు. తెల్లవారితో ఆ ఊర్లో ఉండే ఆ గ్రామ దేవతకి యాపాకు మండలు కట్టి మాలాంటి చిన్న పిల్లలప్పుడు అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి దోశల్లో అమ్మిళ్ళు పోసి తాగమని చెప్పి వాళ్ళని తాగిన తర్వాత నీళ్ళతో యాప మండల్లో నీళ్లు ముంచి నీళ్ళల్లో యాప మండ ముంచి అందరిని కొడతారనమాట. మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి ఈదులలో. ఆ చేతులు కడుక్కు తాగేస్తామా పొట్ట నిండా పోస్తారు. తాగిన తర్వాత అందరూ పిల్లలు కూర్చోబెడతారు ఈదులలో. అమ్మవారు అమ్మిలు తీసుకొస్తారు. ఆ పశువులకు బాగవ్వాలని చెప్పి బదిలీ చేసుకుంటారు. అమ్మిలు పోసిన తర్వాత యాప మండితో నీళ్ళన్నీ చల్లుతూ మమ్మల్ని తర్వాతారు. అంటే కలరా వదిలిపోవాలి అనే ఒక ఇది రూపంలో మేమంతా 4 వీధులు పరిగెత్తేవాళ్ళం. అలా చేసేవాళ్ళం. స్వామి కూడా అప్పట్లో ఆ కర్ర వచ్చే వ్యాధులన్నీ నయం అవ్వాలని మహానుభావుడు భజన రూపంలో అందరినీ ప్రతి ఊరు వీధి తిరుగుతూ వాళ్ళ కోసం ప్రతి ఇంటికి వసూలు చేసుకొని
2 వంతులు అంటే తెలియదు సార్, అర్ధ అనా అనుకుంటాను. అనా లేక 2 వంతులు వసూలు చేసి ఖర్చులకు అప్పట్లోనే కొద్ది కొద్దిగా వసూలు చేసిన ఆ అమౌంట్ని ఆ వాటికి వినియోగించుకుంటే వాళ్ళు అనమాట స్వామివారు. పండగ పబ్బములందు రాత్రి వేళ పెట్రోమాక్స్ దీపములతో వీధి నాటకములు ప్రదర్శించడం కలదు. అప్పట్లో పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని దీపాలతో అవి నెత్తిన పెట్టుకుని పెళ్ళిళ్ళప్పుడు కూడా పెట్రోమాక్స్ లైట్లు మోసే వాళ్ళు ఉంటారు సాయరం. వాళ్ళు పెళ్ళి కొడుకు ఊరేగింపు పోతుంటే అటు నలుగురు నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆ వెలుగులో అప్పట్లో ఇలాంటి సీరియల్ సెట్లు అంత ఎక్కువ అనిపించేది లేదు. పెట్రోమాక్స్ లైట్ కంపల్సరీ పెట్టుకునేవాళ్ళు పెళ్ళిళ్ళల్లో. నేను నాకు తెలిసినంత వరకు చూశాను. మన ఊర్లో కూడా జరిగి చాలాసార్లు చూశాను సాయిరావు. నేను 8 మంది ఉంటారు, అటొక నలుగురు ఇటొక నలుగురు మోస్తూ ఉంటారు ఊరేగింపు. అప్పుడు పక్కన నడుచుకుంటూ పోతారు, నెత్తినే ఉండాలి, అది నెత్తిన పెట్టుకుని వెళ్తూ ఉంటారు అనమాట. దానికి ఒక వర్కర్స్ని పెడతారు, వాళ్ళు అది మోసుకొని పోతూ ఉంటారు. అలాగే మన స్వామి వారు కూడా పండగలప్పుడు ఆయా ఆ రాత్రి వేళ బాగా కొంచెం కాంతివంతంగా కనిపిస్తుంది ఆ పెట్రోమాక్స్ లైట్. ఆ దీపాలతో వీధి నాటకాలు ప్రదర్శించటం గలదు. ఆ ఆ యొక్క లైట్లు పెట్టుకొని వీధిలో నాటకాలు వేసేవాళ్ళంట స్వామివారు. అట్టి సమయమున చిన్న వెంకమరాజు బిడ్డలు హార్మోనియం, మృదంగము మొదలగు వాద్యనాదములతో సహాయపడుచుండరి. స్వామి అలా నాటకాలు వేసేటప్పుడు ఇంకా కొంచెం రక్తి కట్టాలి, ఇంకా కొంచెం ఆహ్లాదంగా ఉండేదానికి ఈ చిన్న వెంకమరాజు గారి యొక్క బిడ్డలు హార్మోనియాన్ని, మృదంగం తీసుకెళ్లే వాళ్ళంట. కొన్ని వాద్యాలు తీసుకెళ్ళి దానికి ఇంకా కొంచెం ఎక్కువ హంగులు కల్పిస్తూ ఇంకొంచెం అందంగా ఉండేట్టుగా ఈ పిల్లలు చక్కగా వేసుకుంటున్నారు కదా, వీళ్ళకి ఆనందమైంది. ఇంట్లో ఉండే వాటితో వాళ్ళకి సహాయపడుతున్నారు. వాళ్ళు వచ్చి ఆ వాద్య ప్రదర్శన ఇచ్చేవాళ్ళంట. వాళ్ళకి అనుకూలంగా వాద్యాలతో సహాయపడుచుండేవారు. ఒక సమయమున కదిరి నృసింహస్వామి వైభవమును వేషమును వేసుకుని కీర్తించి ప్రదర్శించినప్పుడు స్తంభము నుండి నృసింహోద్భవ ఘట్టమున శ్రీ సత్యమునందు ఉగ్ర నరసింహుడు ఆవిర్భవించి భీభత్సముగా విహరించుచుండా ఆ బాణ్ణి ఎంతటి బలశాలులైనను పట్టుకొనలేకపోయేరి. సాయిరామ్. ఇక్కడ స్వామి యొక్క లీలలు కనిపిస్తున్న స్వామి సాక్షాత్ మహానుభావుడు కదిరి నరసింహస్వామి యొక్క ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నారంట. అప్పుడు ఉగ్ర నరసింహస్వామిగా స్వామి అవతారం వేషం వేశారు. ఆ యొక్క ఘట్టం వచ్చే సమయానికి స్వామి యొక్క ఉగ్ర రూపం వచ్చేసింది, బీభత్సంగా మారిపోయింది. ఎంతమంది పట్టుకున్నా నిలవటం లేదు. పెద్ద పెద్ద బలశాలులు కూడా పట్టుకున్నారు. చూసి చిన్న బాలుడు అయినా ఎంతమంది బాలాదులు వచ్చి ఆగినా కూడా అతను నిలవలేకపోతున్నారు. చాలా ఉగ్రుడైపోతున్నాడు. స్వామి కన్నా వచ్చేస్తున్నాడు జనం మీదకి. బీభత్సంగా వివరించుండగా ఎంతటి వారైనా పట్టుకోలేకపోయారు స్వామిని. తుదకి ఏం చేశారు, అక్కడికి వచ్చిన జనాలందరూ చేరి స్వామికి హారతులు. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో ఎప్పుడైనా జాతరల సందర్భంలో ఏదైనా ఒక పుట్టింటికలు తీసే సందర్భంలో ఒక వాద్య ఘోషకి ఏం చేస్తారంటే లేడీస్కి కానీ అమ్మవారు వచ్చేస్తుంటది. అమ్మవారి యొక్క ఇది ఇప్పటికి మనం చూస్తుంటాం. అక్కడక్కడ అమ్మవారు వచ్చేసినప్పుడు ఎంతమంది పట్టుకున్నా వాళ్ళు ఆగరు, పైన పడిపోతుంటారు. అసలుకేం తెలియదు వాళ్ళకి. అప్పుడు పూజారి గారు మనకి అమ్మిడి ఉండేవారు పసుపు నీళ్ళు కానీ ఆ అమ్మాయి చల్లి కొంచెం ఈగుది పెట్టినాక శాంతిస్తుంది అనమాట. అలాగే మన మన స్వామి వారు నరసింహస్వామి ఒక ఇదిలో ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడం కోసం అక్కడికి వచ్చేసినటువంటి ఈ ప్రజలు స్వామికి కర్పూర హారతలు ఇచ్చి ఆ తండ్రికి శాంతింపజేశారన్నమాట. అప్పుడు ప్రార్థించగానే ఆ బాణి యందు దివ్యశక్తి అప్పుడు శాంతించింది. అందరూ వచ్చి పట్టుకోవాలని ఆగండి అని చెప్పి హారతలిచ్చి స్వామిని ప్రార్థించి నాయన అంటే అప్పటికి శాంతించారంట స్వామివారు. ఈ శ్రీ సత్యము భగవదవతారము అనుటకు ఈ బాణి యందు అగ్నిని నివురుగప్పిన చందమున నుండు భగవత్ శక్తి వెలువడబోవచున్న దృటకు ఇది మరి యొక్క నిదర్శనము. ఇది కూడా ఒక నిదర్శనం అంట. బాణియందు సత్యము భగవంతుడి యొక్క అవతారం అనడానికి ఇది కూడా ఒక నిదర్శనమే. అగ్ని నివురు గప్పిన చందమున, అగ్నిని ఎంత కప్పినా అది దాగదనమాట.
అలాంటిది ఆ భగవంతుడు ఎంత ఇది దాచుకోవాలన్నా కూడా స్వామి యొక్క లీలలు బయటపడిపోతున్నాయి. స్వామి తెలుస్తున్నాడు సాక్షాత్తు. ఆ? స్వామి యొక్క లీలలు బయటపడుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. కాబట్టి ఇదొక నిదర్శనంగా మనం అనుకోవచ్చు అని అంటున్నారు. మరొక సూచన, శ్రీ పుట్టపర్తి శ్రీ పాండురంగ భక్త సమాజము కీర్తనలు నలుదశల వ్యాపింపదొడిగాను. భజన సందర్భముల శ్రీ సత్యమునందు తాండవించు ఆ భగవత్కళ, ఆ భగవదావేశమును చూసిన వారెల్లను సాక్షాత్ భగవాన్ దర్శించినట్టే భావోన్ముతులగుచుండిరి. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాలన్నీ కలరా వ్యాధిని మిక్కిలి పీడింపబడుచు వందలాది జనులు మృత్యువు పాల్గొచుండా పుట్టపర్తి యందు ప్రజలు హాయిగా జీవితము గడుపుచుండుట ఇతర గ్రామముల వారు చూసి శ్రీ సత్యనారాయణుని పాండురంగ భజన మహిమయే పుట్టపర్తి సౌఖ్యముగా ఉండుటకు కారణమని గ్రహించి తమ తమ గ్రామములోకి భజన మండలి బాలుని పిలిపించుకొని వారిచే భజన చేయించి వ్యాధి నివారణ చేసుకుని చుండిరి. అప్పట్లో అన్ని ఊళ్ళల్లో చాలా మంది కలరా వ్యాధులతో పశుపక్షాదులన్నీ చనిపోతున్నాయి సాయిరం. అయినా పుట్టపర్తి సురక్షితంగా చాలా చక్కగా ఉండాలి. అది ఎందుకు అంటే మన సత్యం గారు మన సత్యం ఆ బిడ్డల చేత భజన చేస్తున్నారు కదా, పాండురంగ భజన, అందువల్లే సౌఖ్యంగా ఉండాలని తెలుసుకున్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళందరూ వెళ్ళి మా మా తమ అందరూ మా మా గ్రామంలో చేయంటే మా గ్రామం అంటే మా గ్రామం అందరూ వాళ్ళ గ్రామాలకి ఆ బాల్ పిలుచుకొని పోయి ఆ బ్యాచ్ని వారి చేత వాళ్ళ ఊర్లో భజనలు చేయించి అట్లా నామ సంకీర్తన వల్ల వాళ్ళొక ఆ ఊర్లో ఆ వీధులు 4 వీధులలో ఆ భజనల ద్వారా ఆ వ్యాధిని నివారణ చేసుకునేదానికి ఆ పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. తీసుకెళ్ళి భజనలు చేయించుకునేవాళ్ళు మన సత్యం బ్యాచ్తో. ఆ కాలమున పెద్ద వెంకమరాజుకు వీధి నాటకంలో పిచ్చి అంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఉషా పరిణయము, ద్రౌపది మాన సంరక్షణ, కంసవధ మొదలగు నాటకముల ప్రదర్శించుచుండిరి. శ్రీ పెద్ద వెంకమరాజు బాణాసుని వేషము, యుధిష్ఠిరుని వేషము ఆయా నాటకములో వేయుచు తన గాన నటన కౌశల్యమును అద్భుతంగా ప్రదర్శించుచుండేది వాడట. ఆ కాలంలోనే పెద్ద వెంకమరాజు గారు వీధి నాటకాలంటే వాళ్ళ పిచ్చి అన్నమాట. చక్కగా ఉషాపరిణయము, ద్రౌపది మాన సంరక్షణ అలాంటివి, కంసవధ అలాంటి నాటకాలలో వేసేదే కాకుండా దాంట్లో దుర్యోధనుడు గాను బాణాసురుడు గాను వేషాలు వేసి అందరినీ కూడా అబ్బురపరిచేవారు అన్నమాట. ఈ సత్యము కూడా ఈ నాటకాలకు వెళ్తూ చూస్తూ ఉన్నాడు కదా, ఈ నాటకాలలో పాల్గొనుచు శ్రీకృష్ణ వేషమును వాళ్ళతో పాటు మన స్వామి కూడా ఏం వేసేది, శ్రీకృష్ణ వేషమును, ద్రౌపది వేషమును, మోహిని వేషమును వేయుచు ప్రేక్షకుల పరమానంద వాద్ది నోలలాడించుచుండేవాడట. వీళ్ళతో పాటు మన పెద్ద వెంకమరాజుతో పాటు మన సత్యం కూడా వెళ్ళి ఆ నాటకాలలో పాల్గొని కృష్ణ వేషము, ద్రౌపది వేషము, మోహిని వేషాలు వేయించి ప్రేక్షకులకి ఆనందాన్ని కలిగించేవాడంట మన స్వామి వారి చిన్నప్పుడే. అన్నిటికంటే శ్రీ సత్యము నాట్యము సలుపున్నప్పటి దృశ్యము వర్ణనాతీతమట. ఆయన నాట్యం చేస్తూ ఉంటే ఈ డైలాగులు అదంతా పక్కన పెట్టి ఆయన నాట్యం చేస్తూ ఉంటే స్వామి ఆ యొక్క వర్ణన దాన్ని చూసే వాళ్ళకి ఆ దృశ్యం చూడటైతే చెప్పని అలవగాదంట. ఎందుకంటే పాదములు నేల మీద మోపినట్లు చూపకయే, అసలు పాదాలు నేల మీద ఉన్నాయా లేవా అన్నట్టుగా చూపకయే అంతరాళమున నాట్యము చేయు గంధర్వుడు అన్నట్లు నాట్యము చేయు ఆ బాలుని ఎంత చూచినను తనమ తీరకుండెను. మన సత్యం మన స్వామి వారి అప్పట్లో నాట్యం చేస్తూ ఉంటే గాల్లోనేనమాట, అసలు కాలు ఎక్కడ మోపుతాడో ఎక్కడ అడుగు పెడతాడో కూడా తెలియదంట. అంత అంత అందంగా ఉండేది. గంధర్వుడేనా అనే ఒక ఇదిగా చూసే వాళ్ళకి అట్లా అనిపించేదంట. వాళ్ళకి ఇంకా చూడాలి దానికి తీరేదే లేదంట. ఆయన అసలు కన్ను ఆర్పకుండా చూసేవాళ్ళంట. ఇప్పటికీ చెప్పుకుంటారంట ఆ ఊర్లో కొందరు కూడా, ఎవరైనా అడిగితే కూడా ఇప్పుడు కూడా చెప్తారంట ఆ స్వామి యొక్క ఇది తనివి తీరకుండినని ఇప్పటికీ చెప్పుకునేవారు కొందరగలరు. ఉన్నత విద్యాభ్యాసమునకు కమలాపురము, ఉరవకొండ గ్రామాలకు పోయినప్పటికీ సెలవు రోజులలో పుట్టపర్తికి వచ్చినప్పుడు నాటక ప్రదర్శనములలో సత్యసాయి పాల్గొనుచుండెను.
అప్పుడు పై చదువుల కోసం కమలాపురము, ఆ ఉరవకొండ గ్రామాలకు పోయినా కూడా అప్పుడప్పుడు సెలవులు ఇచ్చినప్పుడు పుట్టపర్తికి వచ్చి ఆ నాటకాలలో పాల్గొనేవాడంట. కనుక తారా నాటకమున తార పాత్ర ధరించి సత్యము నటించుచుండుట చూచి ఆయన తల్లి అయిన శ్రీమతి ఈశ్వరాంబయే భయభ్రాంతయ్యి రంగస్థలం మీదకి పోయినట. శ్రీ సత్యమట్టి అద్భుత నటనా కౌశల్యమును చూపుచుండేవాడట. ఒక నాటకం మొదలు పెడితే అసలు ఆ నాటక పాత్రలో లీనమైపోతాడు. చూసే వాళ్ళకి ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోతాడంట స్వామి. ఆమె ఆ తార అనే నాటకంలో వేసినప్పుడు వాళ్ళ అమ్మ ఈశ్వరమ్మయే భయభ్రాంతి అయి రంగస్థలం మీదకే పోయిందంట. ఇలాంటి అద్భుత నటనా కౌశల్యం మన స్వామి వారిది. ఒకే నాటకములో పెక్కు పాత్రలను అవసరమును బట్టియు ప్రజల కోరికల మన్నించియు ధరించుచుండువాడు. ఒకే నాటకంలో 4 రకాల పాత్రలు అవసరం అవుతాయి. అలాంటప్పుడు స్వామి ప్రజలు కొన్ని నాయన ఈ వేషం వేస్తే బాగుంటుంది అని ప్రజల కోరిక మీద కొన్ని, ఆ పాత్రల అవసరాన్ని బట్టి కొన్ని అట్లా స్వామి ధరించేవాడంట. మచ్చుకు శ్రీకృష్ణ లీలలు అనే దాంట్లో దేవకి వేషము, యశోద వేషము, బాలకృష్ణుని వేషము, కంసుని దర్బారులో నాట్యగత్తె వేషము వేసి అలసట అనున్నది లేక ప్రజలను ఆనందపరచుటియే తన పని అని శ్రీ సత్యము చెప్పుచుండు వాడట. ఇప్పుడు ఉదాహరణకి ఒక శ్రీకృష్ణ లీలలు అనే నాటకం వేయాలంటే అందులో దేవకి కావాలి, యశోదమ్మ కావాలి, చిన్న కృష్ణుడు కావాలి, కంసుడు వాళ్ళల్లో అక్కడ సభ తీరిన నాటికత్తులు కావాలి. అందులో స్వామి అన్ని ఎంత ఎంత టకటక ఉంది యశోదమ్మ, తర్వాత మళ్ళా దేవకి, తర్వాత మళ్ళా చిన్న కృష్ణుడు, వెంటనే అలసట అనేదే లేకుండా అసలు ఈయనేనా ఇప్పుడు ఈ వేసిన వెంటకి ఈ వేసిన తేడా లేదు, అలసటే లేదు, టకటక వెంటనే ఆ పాత్రలు ధరించి అంత ఆనందాన్ని పరిచేవాళ్ళు అనమాట. ఆయన చెప్తున్నారు ప్రజలు ఆనందపరిచిటియే తన పని అని శ్రీ సత్యము చెప్పుచుండేది వాడట. ఈ సమయంలోకే నూతనంగా ఒక నాటక సమాజం ఒకటి అలాంటప్పుడే ఆ సమయంలోనే కొత్తగా నూతన నాటక సమాజం ఒకటి బుక్కపట్టణం, కొత్త చెరువు, పుట్టపర్తి మొదలగు గ్రామములలో గుడారములు వేసుకుని నాటక ప్రదర్శనములు చాలా బాగుగా ఇచ్చిచుండినట. అలాంటి సమయంలోనే స్వామివారు కూడా నాటకాలు వేసి అందరి మనల్ని పొందుతూ ఉండే సమయంలోనే కొత్తగా ఒక నాటక మండలి ఒకటి వచ్చిందంట ఆ ఊర్లోకి. ఆ ఊర్లోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊర్లలో గుడారాలు వేసుకొని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాత్రి నాటకాలు వేసేవాళ్ళంట. బుక్కపట్టణము, కొత్త చెరువు, పుట్టపర్తి మొదటి గ్రామాలలో గుడారాలు వేసుకొని నాటకాలు చేసుకుని చాలా మంచి పేరు తెచ్చుకున్నారంట. అంత పేరు ఎందుకు వచ్చింది? ఆ వారి పేరు ప్రఖ్యాతులు తొందరగా అంటే వెంటనే తొందరలోనే జిల్లా అంతా వ్యాపించాయంట. ఇది ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఒకటి ఉండెను. అది ఏంటంటే ఋషేంద్రమణి అను విచిత్రపు పేరు గల నాట్యకత్య తన అనన్య సామాన్య ప్రజ్ఞతో నాట్యము స్వల్ప సమయమున శిరముపై ఒక సీసా నుంచుకొని ఆ సీసా ఏమాత్రము కదలనీక వంగి నెమ్మదిగా పైకి లేచుచు నెత్తి నుండి సీసా యథాప్రకారముగానే ఉండా నాట్యమాడి ప్రజలను ముగ్ధులను చేయుచు లెక్కలేనని బహుమానాలను సంపాదించుచుండెను. ఇప్పుడు ఈ నాటకం కొత్తగా వచ్చిన నాటక మండలి ఒకటి ఉంది కదా, అది తొందరలోనే చుట్టుపక్కల అంతా మంచి పేరు తెచ్చుకునేసింది. ఆ చుట్టుపక్కల అంతా వ్యాపించిపోయింది, చాలా బాగుంది ఆ నాట్య మండలని. అది ఎందుకంటే అందులో ఋషేంద్రమణి అనే ఒక ఆమె చాలా ప్రజ్ఞా పాఠవాలతో చక్కగా నాట్యం, అది ఎలా నాట్యము, తలపైన సీసా పెట్టుకొని ఆ సీసా ఏమాత్రం కదలకుండా నెమ్మదిగా కిందకి వంగి పైకి లేరు, అది పడిపోకూడదు, యథాప్రకారంగానే ఉంటుందన్నమాట. అలాంటి కొన్ని టెక్నిక్లతో చక్కటి ప్రజ్ఞా పాఠవంతో ఆడుతున్నది కాబట్టి ఆమెను చూసేదానికి చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట ఆ నాటికకి.
లెక్కలైన బహుమతులు కూడా సంపాదించింది. ఆమె అంటే ఆ నాటికకి ఆమె ఉంటేనే రక్తి కట్టేదనమాట. ఎన్నో బహుమతులు, ఆమెకి ఎన్నో సన్మానాలు జరిగేవి. అప్పుడు ఈ ఈ ప్రజలకు ముగ్ధులు చేయొచ్చు, లెక్కలేని బహుమానాలు సంపాదించుండేను. శ్రీ సత్యము కూడా ఏం చేశాడు, తన ఫ్రెండ్స్తో కలిసి, తన మిత్రులతో ఈ ఋషేంద్రమణి నటన కౌశల్యమును చూసి వచ్చి చుండేవాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ నాటకం ఆడేటప్పుడు మన సత్యం కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ ఋషేంద్ర మంది యొక్క నాటక కౌశల్యాన్ని చూసి వచ్చి చుండేవాడంట. అప్పుడప్పుడు ఈ నాటకానికి వెళ్ళి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఏం చేసేవారు, ఇంటికి వచ్చి ఆ విధంగానే తానెందుకు నాట్యం చేయకూడదు అని ఆలోచించి ఆమె కంటే ఇంకా కష్ట సాధ్యమును పరమా అద్భుతమును గొలుపునదైన విధమున సీసాతో నాట్యం చేయుచు క్రింద పడుకుని చేతి రుమాలకు బదులు సన్నని సూదిని కంటితో ఎత్తుటకు ప్రయత్నించి కడు సులభముగానే సూదిని ఎత్తినట. అది స్వామి ఆ ఋషేంద్ర మంది నాటకం చూసి వచ్చిన తర్వాత గమనుండేవాడు కాదంట. ఆలోచించి ఆమె చేస్తుంది కదా, ఆమెనా, ఆమె కన్నా మనం ఇంకా బాగా చేయొచ్చు కదా అని చెప్పి ఇంట్లో వచ్చి ప్రాక్టీస్ చేసేవాడంట. నేను ఎందుకు వస్తమ్మా. చేయకూడదు సార్ సార్ ఇప్పుడు చెప్పిన సంఘటన మనం నాకు తెలిసినంత ఈ టైం వరకు ఆమె ఎక్కడో సార్ స్టేజ్ మీద చేశారు అనుకున్నాం, కానీ ఇట్లా ఇంట్లో సత్యం శివ నేను చదవలేదు. అందుకనే ఎవ్రీ లెటర్ చూస్తున్నా, ఏ ఒక్క అక్షరం మిస్ చేసినా ఊరుకోను. నాకు అలాగే తెలియదు సార్. పుస్తకం, ఐ డోంట్ నో ఇట్. ఇప్పుడు స్టేజ్ మీద చేశాను అనుకున్నాం, సార్ అంతేగాని ఇంట్లో ఇంటి ప్రాక్టీస్ ఇంటి చేశారంట సార్ స్వామి. నీకు తెలిస్తే నువ్వు చదివేవంగా నేను చదవలేదు. సాయిరామ్ సార్. అది అక్కడ చూసి ఆమె చేస్తున్నది కదా, మనం ఎందుకు చేయకూడదనే ఒక తపనతో స్వామి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేవాడంట, ఎవరికి తెలియకుండా ఇంటికి వచ్చి చేసుకునేవాడు. ఆమె ఎలా చేసిందో చేయాలి, అలా చేయకూడదు, ఆమె కన్నా ఇంకా గొప్పగా చేయాలి, ఇంకొంచెం ఇంకా మెరుగ్గా ఉండాలి, కష్టంగా ఉండాలి అని ఒక ఆలోచించి ఆమె కంటే కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని చెప్పి అనుకొని సీసాతో నాట్యం చేయొచ్చు. ఆ విధంగా ఆమె చేసిన లాగానే నెత్తి మీద సీసా పెట్టుకొని నాట్యం చేయొచ్చు. ఆమె ఏం చేసింది, కింద పడ్డ రుమాలు చేతులు గుడ్డని తీసేదన్నమాట. స్వామి ఏం చేస్తున్నాడు, రుమాల కంటే బదులు ఇంకా సూది, సన్నటి సూదిని, అది ఎంత గ్రేటో చూడండి సాయిరం, సన్నటి సూదిని కంటితో ఎత్తుటకు ప్రయత్నించి కడు సులభంగానే సూదిని ఎత్తినట. దాంట్లో సక్సెస్ అయిపోయాడు మన స్వామివారు. ఇంటికి వచ్చాడు, అది చూశాడు. ఋషేంద్రమణి నాటకం చూసి వచ్చిన తర్వాత ఆమె కన్నా ఇంకా బాగా చేయాలని తపనబడి ప్రాక్టీస్ చేసి ఆమెలాగానే చేసా నెత్తిన పెట్టుకొని ఆమె రుమాలు తీస్తే మన స్వామివారు సన్నటి సూదిని కంటితో ఎత్తుకునేదని ప్రయత్నించి అందులో సక్సెస్ సులభంగానే సూదిని ఎత్తేసాడంట. ఈ విషయం ఎవరు చూశారు ఫస్ట్, ఇంట్లో వాళ్ళు. ఈ విషయాన్ని తొలుత ఇంటి వారే గమనించారు. అది ఇంట్లో కదా స్వామి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అది నేను కూడా సాయిరాం చిన్నప్పుడు ఏదన్నా ఒక ఇది ఏదన్నా వేస్తే ఇంటికి వచ్చి చేసి చూపించేవాళ్ళం అమ్మ వాళ్ళకి, పలానా వాళ్ళు ఇలా వేస్తున్నారమ్మా, ఇది ఇలా ఇలా అనేసి. వాళ్ళు మేము ముచ్చటగా వేస్తుంటే వాళ్ళు చూసి ఆనందపడేవాళ్ళు. మా బిడ్డ చూడు అచ్చం ఆమెలాగానే వేస్తా ఉంది. మా ఊర్లో మాతమ్మ కొలిపించరాతారు సాయిరాం, ఎప్పుడు అందరి ఊర్లలో జరుగుతుంటది. మాతమ్మ వస్తుందన్నమాట అమ్మవారు. ఆ వేపాకు మండి ఎత్తుకొని ఒక చేతిలో ఒక ఒక ఎదురుతో అల్లిన ఒక సిబ్బిలాగా ఉంటది, ఒక తట్ట అంటారు దాన్ని, దాన్ని పట్టుకొని ఆమె అమ్మవారు ముందర డ్యాన్స్ చేసుకుంటూ వస్తే మేము అది చూసి ఇంటికాడ వేసేవాళ్ళం. అది వాళ్ళు ఎంత ముచ్చట పడేవాళ్ళ తల్లిదండ్రులు, అబ్బో అబ్బో మా కూతురు అచ్చ అలాగే వేస్తా ఉందే సంతోషపడేవాళ్ళు అనమాట. అలాగా మన స్వామి ఏం చేశాడు, అక్కడ చూసుకొచ్చి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మొదట ఎవరు చూశారు, ఇంటి వాళ్ళే గమనించి సత్యము స్నేహితులందరికీ వెల్లడయ్యింది. ఆ స్నేహితులు కూడా తెలిసిపోయింది, ఇతను ఇలా చేస్తున్నాడు, కంటితోనే సూది ఎత్తేశారు మన సత్యం అనుకుని వాళ్ళందరూ ఏం చేశారు, ఉసిగొలిపారు, పొగిడారు అనమాట. సత్యం వాళ్ళందరూ ఏం శ్రీ సత్యంని పురికొల్పి ఆయన్ని ఒప్పించి కొత్త చెరువులో రథోత్సవము, పశువుల సంత ప్రబలముగా జరుగుతున్న సందర్భమున అసలు ఋషేంద్రమణియే వచ్చి తమ నాటక ప్రదర్శనమున నాట్యము చేయనని ప్రకటించారట. అది చూశారు వాళ్ళ స్నేహితులు చూశారు. చక్కగా వీళ్ళకి ఏమనిపించింది, ఏం సత్యం ఆకన్నా ఇంకా నువ్వు చక్కగా చేస్తున్నావు కదా అని చెప్పి ఆయన ఒప్పించి మన కొత్త చెరువులో అప్పుడు రథోత్సవం జరిగేదంట, పశువుల సంత అనేది అక్కడ వాళ్ళ కొత్త చెరువులో జరుగుతూ ఉండేదంట.
అప్పుడు ఏం చేశారు, వీళ్ళే ఏం చేశారు, ఋషేంద్రమని, అసలు ఋషేంద్రమని రాలేదు, వీళ్ళు చెప్పారనమాట. అట్లా అసలు ఋషేంద్రమనే వచ్చి తమ నాటక ప్రదర్శనము నాట్యం చేయనని ప్రకటించారట. అందరికీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేసారు, ఈరోజు ఋషేంద్ర మంది నాటకం ఉంది, అందరూ రావాలి అని చెప్పారు. అప్పుడు అంటే అందరికీ అభిమానం కదా, వాళ్ళ అభిమానులు చాలా మంది ఉంటారు, మంచి డాన్సర్ కాబట్టి ఆమెను చూసేదానికే జనులు ఏం చేశారు, తండోపతండములుగా మూగారు అనమాట, అందరూ వచ్చేసినారు. అప్పుడు పెద్ద వెంకమరాజుకి ఈ విషయం తెలిసిపోయింది. ఆయనకు తెలుస్తానే ఆయన చాలా భయపడ్డాడు. ఏంటంటే అక్కడ ఋషేంద్ర మందిరం లేదు, ఆ తల్లి ఆమె పేరు మీద వీళ్ళు చెప్తున్నారు, ఆమె వస్తున్నదని చెప్పారు, జనం వచ్చేస్తున్నారు. ఆయనకి కొంచెం భయపడ్డాడు, ఈ జనం ఉన్నారు, అసలు ఋషేంద్రమణియే లేకుంటే పోయింది, ఏం చేయాలా అని ఈయన భయపడ్డాడంట. రాత్రికి ఇంకా ప్రదర్శన ప్రారంభమైందంట. ఆ రాత్రి కదా ప్రదర్శన జరిగేది. ఆ రాత్రి ప్రదర్శనము ప్రారంభమైంది. కంసుని దర్బారుకి ఈ నకలు అంటే అసలు కాదనమాట, నకలు ఋషేంద్రమణి వచ్చారు. ఎవరు, మన ఋషేంద్రమణి ప్రవేశించినంతనే కొంత అలజడి ప్రారంభమై క్రమముగా తగ్గిపోయాను. రాత్రి అయింది, వీళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేసేశారు, జనం అందరూ వచ్చారు, ఋషేంద్రమణి వస్తుందని చెప్పి జనం అందరూ తండోపతండాలుగా వచ్చారనమాట. ఆ విషయం పెద్ద వెంకమరాజుకి తెలిసి చాలా భయపడ్డాడు. కానీ రాత్రి రానే వచ్చింది, ప్రదర్శన ప్రారంభమైంది. అప్పుడు కంసుని దర్బారు అనే ఒక సీన్లో ఈ నకలు ఋషేంద్రమణి, అసలు ఋషేంద్రమణి కాకుండా మన స్వామివారు వేశారు కదా ఋషేంద్రమణి లాగా, ఆయన ప్రవేశించింది. అప్పుడు కొంతమంది అక్కడ కొంచెం జనాలు ఆమె వస్తానే కొంచెం అలజడి ప్రారంభమై కొంచెం తగ్గిపోయింది. నాట్యము కనులకు మిరిమెట్లు గొల్పునట్లుండెను. అంతే. ఆ కంసుని దర్బార్లో ఋషేంద్రమణి యొక్క నాట్యం ఎలా ఉందంటే కనులకే మిరిమెట్లు గొలిపేటట్లుగా, అంత అందంగా, అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు ఆ నాట్యాన్ని. కంటితో సూదిని పైకెత్తగానే మిన్ను ముట్టినట్లు కోలాహల ధ్వనులు చెలరేగెను. అంతే. ఆ ఆడుతూనే ఋషేంద్రమణి లాగానే పైన సీసాయి పెట్టుకొని కింద ఉన్న సూదిని కంటితో ఎప్పుడైతే పైకెత్తగానే అంతే చప్పట్లు జనాలు కాదు, అది ఆనందం కాదు, మిన్ను ముట్టినట్లు కోలాహలము, ఎక్కువ సౌండ్తో అరుపులు, తప్పట్లు చాలా చెలరేగాయంట. ఈ ఆనందం అయిపోయింది వాళ్ళకి. ఈ సత్యము యొక్క విచిత్ర నటనా కౌశలమును ప్రేక్షకులు వేణోళ్ళ కొనియాడిరి. అప్పుడు తెలుసుకున్నారు, అమ్మో మన సత్యమ ఈ వేసింది, ఇంకా ఋషేంద్రమని అనుకున్నామే అని అప్పుడు తెలుసుకొని వీళ్ళందరూ ఏం చేశారు, అందరూ ప్రేక్షకులు వేణోళ్ళ కొనియాడారు. ఈయన పేరు ప్రసిద్ధిగాంచింది. అప్పుడు ఆ నాటకంతో మన స్వామివారు అందరికి తెలిసిపోయింది, ఈ పేరు ప్రసిద్ధికి ఎక్కాడనమాట. పరిసరపు అన్ని గ్రామాల వారును శ్రీ పుట్టపర్తి నాట్య మండలి ఆహ్వానించి శ్రీ సత్యము యొక్క నాట్యమును తిలకించి ఆనందించుచు అతనిని బహుకరించుచుండిరి. ఇది తెలిసిపోయిన తర్వాత ఈ పుట్టపర్తి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇలా ఒక నాట్య మండలి పేరు పుట్టపర్తి నాట్య మండలి మన స్వామివారిది. వాళ్ళందరినీ ఆహ్వానించి ప్రతి ఒక్క గ్రామాలలో ఈయన యొక్క నాట్యాన్ని తిలకించి అతను తగ్గినట్టు బహుమతులు అన్నీ ఇచ్చి సత్కరించే వాళ్ళన్నమాట. అతని బహుకరించుచుండిరి. ఇంటి వారు భయపడుచుండినట్లే ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు ఇదంతా తెలిసింది కదా, ఇంట్లో వాళ్ళు భయపడ్డారు, ఆమె రాలేదు, ఇతనేమో ఋషేంద్రమణిగా వేసం కట్టారు, ఏమవుతుందో ఏమో అనుకుంటా ఉన్నారు. సరే, బాగా చక్కగా జరిగింది, అందరూ చాలా మెచ్చుకున్నారు, పొగిడారు. అయినా ఈ ఇంటి వాళ్ళు ఏమనుకున్నారు అంటే దిష్టి వచ్చేసింది స్వామికి, ఇంత చక్కగా చేశారు కదా, దిష్టి దోషం ఏదో తగిలింది ఆ రోజు. అందరూ భయపడినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, రాత్రి సమయమున స్వామికి 2 కళ్ళు ఆ దృష్టి దోషమైనట్లుగా శ్రీ సత్యము నేత్రములు విపరీతమైన బాధ కలిగిన అనమాట. అది మనం అనుకుంటాం కొంచెం చక్కగా అలంకరించి కంక్లూడ్ చేయాలి, అక్కడ మ్యాటర్ లేదు, కంక్లూడ్ చేసి అయిపోయింది సార్. ఈ నేత్రము విపరీత బాధ కలిగను, అందరూ భయపడిరి. ఒక్కనాటి రాత్రి సమయమున వింత గొలుపునట్లు మానవుని పాదుకుల ధ్వని
విననయ్యను. తెల్లవారుసరికి శ్రీ సత్యము కన్నులు బాగై యథాప్రకారం ఉండెను. ఏమా విచిత్ర సంఘటన! మన ఇంటివారు ఆశ్చర్యమునందిరి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. బీ రెడీ, విల్ గెట్ సో మెనీ ఛాన్సెస్. పుస్తకాలు రెడీ చేసుకో. థ్యాంక్ యూ సార్. మొత్తం 6 వాల్యూమ్స్ ఉంటాయి. 6 వాల్యూమ్ రెడీ చేసుకో. టుడే విల్ సీ వన్ డిఫరెంట్ సత్సంగం అండి. ఓకే, చాలు. చప్పట్లు ఆపండి దయచేసి. ఇందాక నాటిక అంటే ఒక చిన్న సిచ్యుయేషన్ నాకు గుర్తుకొచ్చింది. నేను చాలా సార్లు చెప్పాను, ఇక్కడ చెప్పానో లేదో, చెప్పే ఉండొచ్చు. బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. అంటే స్వామి ఎలా చేస్తారు అంటే దిస్ ఈజ్ ఎ నిదర్శనం అనమాట. మనకు నమ్మకం ఉండాలి, అది లేకపోతే ఏం చేయరు. ఒక జిల్లా నుంచి పత్తి యాత్ర బయలుదేరారు. పత్తి యాత్ర అంటే 3 రోజుల ప్రోగ్రాం. ఇప్పుడంటే పొలంలో సాయంత్రం ఇది ముందే ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నారు. శంకర సరస్వతి గారికి తెలుసు. ఇప్పుడు సత్యసాయి జిల్లా స్వామి ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. ఎప్పుడే 3 days ప్రోగ్రాంలో ఒక నాటిక ఉంది. ఎప్పుడేమంటారో తెలియదు. ఇప్పుడంటే మరి ప్రోగ్రామ్స్ ఇటు పెళ్లి చేసుకుని పుట్టపర్తికి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో 3 days ప్రోగ్రాంలో నాటిక ఎప్పుడేమంటారో, స్వామి ఎప్పుడేమంటే అప్పుడు వేయాలి. సరే బయలుదేరింది. సరే శంకర సరస్వతి అనుకో ఎగ్జాంపుల్. చిన్న క్యారెక్టర్, చిన్న పిల్లవాడు, ఒకటే డైలాగ్, చిత్తం ప్రభు. వాడికి జ్వరం వచ్చింది. సరే తల్లిదండ్రులు అన్నారు జ్వరం వచ్చింది కదండి పాపం. చిన్న పాత్ర అయినా కొన్ని నాటకాలు ఇంపార్టెంట్ గా ఉంటాయి. సరే ఈవిడ కూడా అనుకుంది ఒకటే డైలాగ్ కదా, అక్కడ చాలా మంది బచ్చాగాళ్ళు వస్తారు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఒకటే డైలాగ్ చిత్తం ప్రభు, నన్ను ఉండమని నేనే ఉంటా. పుట్టుపతి వెళ్ళిన తర్వాత స్వామి వెళ్ళిన రోజే 3 days ప్రోగ్రామ్ లో ఫస్ట్ డే ఈవినింగే ఆ డ్రామా ఏమన్నారు నిలయంలో. వీళ్ళు అనుకోలేదు. సో గురుగారు అంతా నాటిక టైంకి వచ్చింది. ఈ చిన్న క్యారెక్టర్ మర్చిపోయింది గురువుగారు. స్వామివారు కూర్చున్నారు తపస్థలి మీద. ఈ పిల్లవాడు డైలాగ్ వచ్చే టైంకి స్వామి కుర్చీలోంచి లేచి తెర వెనక్కి వెళ్ళి, ఆ చిత్తం ప్రభు అంటే కానీ నెక్స్ట్ డైలాగ్ కంటిన్యూ కాదు. నాటిక మీరంతా చూసిన వాళ్ళే, వేయించిన వాళ్ళే. నాటికలో ఏ ఒక్క డైలాగ్ నేను మింగితే మీకు ఇబ్బంది అవుతుంది. నేను ఒక డైలాగ్ మింగితే కంటిన్యూటీ మీకు పోతుంది. నాటకాలు రాసిన వాళ్ళకి, నాటకాలు వేయించిన వాళ్ళకి స్వీయ అనుభవమే ఇది. సో చిత్తం ప్రభు చెప్పేసి స్వామి మళ్ళీ వచ్చి సింహాసనంలో కూర్చున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి దర్శనానికి వచ్చి ఆ బాల వికాస్ గురువు దగ్గరికి వెళ్ళి, చిత్తం ప్రభు బాగుందా అని అన్నారట. ఎలా ఉంటుందో స్వామి తత్వం చూడండి. దిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఫర్ గుంటూరు బాల వికాస్. టుడే విల్ సీ వన్ వెరైటీ సత్సంగ. జనరల్ గా ఒక డే ఉందనుకోండి, టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ గాంధీ జయంతి. అది ఓన్లీ గాంధీ జయంతి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి, we celebrate Rama Kalyanam, only one thing. Or Krishnastami, take it as example. ఆ రోజు ఒకటే, నో అదర్. ఇలాగా మహనీయులు కానీ అవతార పురుషులు కానీ ఒకరోజు ప్రాశస్త్యం ఒకటే ఉంటుంది. కానీ ఒక మహనీయుడికి ఒకరోజు మల్టిప్లిటీస్ ఆఫ్ ప్రాశస్త్యం కలిగింది. ఎవరైనా ఆ పేరు చెప్తే చాలా ఆనందపడతాను, సబ్జెక్ట్ ముందు తీసుకెళ్తాను. ఒక్కటే రోజు ఆయనకు చాలా ప్రాశస్త్యాలు ఉన్నాయి, సో మెనీ. ఆయన ఒక్కడికే కుదిరింది, అందరు కుదరదు. పెళ్లి రోజు, జన్మదినము, పట్టాభిషేకము. సాయిరామ్. ఎవరికి ఆయన పేరు చెప్పు గురు. శ్రీరామచంద్రుడికి అనుకుంటున్నాను సాయిరామ్. అది కాదు గురు, వదిలేసాను. అది కాదు, నేను ఆల్రెడీ టచ్ చేసి వదిలేసాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? రాముడికి ఒకటే గురు. ఓకే, బుద్ధ భగవాన్ అండి.
Today we'll deal subject about Gautam Buddha. Swami asked me to narrate about Gautam Buddha today. అప్పుడప్పుడు వేరే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి, కేవలం ఇవి మాత్రమే కాదు. మీరు కూడా ఏమైనా సబ్జెక్ట్ రెడీ అవుతే, వేరే శంకరాచార్యుల గురించి రెడీ అవుతే మీరు కూడా టెల్ మీ, ఐ విల్ గివ్ ఆఫర్ సత్సంగ టు ఎనీబడి, యువర్ మహిళాస్ ఆర్ బ్రదర్స్ ఆల్సో. ఒక ప్రత్యేకమైన సత్సంగం రెడీ చేసుకుంటే నేను ఇస్తాను, టైం ఇస్తాను, 1 hour ఇస్తాను. సో టుడే విల్ డిస్కస్, అంటే తెలియని ఏం కాదు, బస్ పునశ్చరణ. చాలా రోజులు బట్టి ఆల్మోస్ట్ ఐఎమ్ కీపింగ్ దిస్ ఫర్ మోర్ దాన్ 2 months పక్కన పెడుతున్నాను. అంటే నా షెడ్యూల్ ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికన్నా. వెరీ టైట్ షెడ్యూల్ అమ్మా నేను. సో వైశాఖ పూర్ణిమ ఈ బుద్ధుని జీవితంలో ప్రాముఖ్యత వహించిన వైశాఖ పూర్ణిమ. దీన్ని మహావైశాఖి అంటారు. ఇది వైశాఖ మాసం కాదు కదా అంటే, వైశాఖ మాసం కాకపోవచ్చండి. స్వామి ఆస్క్ టు మీ న్యారేట్, అప్పుడు చెప్పుకునే ఉండొచ్చు మనం. దాన్ని బుద్ధ పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. పౌర్ణమి రోజున, ఇప్పుడు నిన్న విడుంది అంజనాదేవి వాళ్ళ టెంపుల్, ఊళ్ళో టెంపుల్లో అందరూ కలిసి సామూహికంగా లలిత పారాయణం చేశారు. వాళ్ళు పున్నమి వెలుగులో కూర్చుని పారాయణ చేస్తున్నారు. ఆవిడ మన మహిళా డే చెప్పిన ఆవిడ ప్రాక్టికల్ ఉమెన్, ఏదో చెప్పేసి కూర్చున్న మనిషి కాదు. ఆవిడ అన్ని ప్రాక్టికల్ గా చేస్తారు. మనం అన్ని ఉపన్యాసాలు ఇచ్చేసి కూర్చుంటాం. నో ప్రాక్టికాలిటీ, ఈజ్ ప్రాక్టికల్ ఉమెన్. మొన్న రాత్రిన అక్కడ ఆకునూరులో అందరి చేత పున్నమి వెలుగులో లలిత సహస్రనామం పాలు పెడతారు అక్కడ వెన్నెల్లో. ఆ రోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. అలానే మనం కూడా గ్రహణం, అంటే గ్రహణం దాకా కూర్చోవద్దు. ఎప్పుడో పడుతుంది గ్రహణం, అప్పుడు దాకా కూర్చుంటావా నామస్మరణ చేయకుండా? చెప్తాడు గ్రహణం రోజు 100 times ఫలితం ఇస్తుందని చెప్పి. కొన్ని గ్రహణాలు మన దగ్గర కనపడవు. బుద్ధుని జీవితంలో ఈ వైశాఖ పూర్ణమి 3 సార్లు అత్యంత ప్రాముఖ్యత వహించింది. ఇప్పటికైనా రాసుకోండి, నోటి. చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్ నేను. కపిలవస్తు రాజు సుధోధనుడు మహామాయలకు ఒక వైశాఖ పూర్ణమి నాడు సిద్ధార్థుడుగా జన్మించాడు. దిస్ ఇస్ ఫస్ట్ ఈవెంట్. ఇంకోసారి బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. మరో వైశాఖ పౌర్ణమి నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధిగా మారాడు. దిస్ ఇస్ సెకండ్ ఈవెంట్. అంటే ఎట్లా కలిసిందంటే, ఆయన కలుపుకోలా. సరే, ఈ 2 అంటే కలుపుకున్నాడు అనుకోండి. ఎట్లా కలుపుకుంటామండి? పలానా రోజు పుడతామా? ఇప్పుడంటే సిజేరియన్ చేస్తున్నారు. పలానా నక్షత్రం బాగుండి, పలానా తిథి బాగుండి రోజు పోయించుకుంటున్నారు. సరే, 3వ చూద్దాం. వేరొక వైశాఖ పూర్ణమి ఎప్పుడు పోతాడు ఎవరు తెలుసా అండి? హూ నోస్? మహనీయులకు మాత్రం తెలుసు ఎప్పుడు పోతారో. ఇంకొక వైశాఖ పూర్ణమి నాడు నిర్యాణం చెందాడు. యాజ్ పర్ పురాణ హిస్టరీ, క్రీస్తుపూర్వము 4వ శతాబ్దంలో వైశాఖ పూర్ణమి నాడు గౌతమ బుద్ధుడు కపిలతీర్థం అనే రాజ్యంలో రాజు అయిన సుధోధనుడు మాయా దంపతులకు జన్మించాడు. ఈయన పుట్టిన సందర్భంలో ఈయనకు సిద్ధార్థ అనే పేరు పెట్టారు. అయితే ఆ గౌతముడు పుట్టిన కొన్ని రోజులకి ఆమె తల్లి మరణించింది. అప్పటి నుంచి అతని పిన్న తల్లి గౌతమి పెంపకంలో పెరిగాడు. అందుకే ఈయన పేరు గౌతమ బుద్ధుడుగా ప్రఖ్యాతి చెందింది. గౌతమ బుద్ధుడు రాజకుటుంబీకుడు అయినప్పటికీ రాజ్యాన్ని వదిలిపెట్టాడు, రుణప్రాయంగా వదిలిపెట్టాడు. ఎవరన్నా వదిలిపెడతాడండి రాజ్యాన్ని?
తృణప్రాయంగా వదిలిపెట్టాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి మానవ బాధలను అర్థం చేసుకోవడానికి మరియు జ్ఞానోదయం పొందటానికి 29 సంవత్సరాల వయసులో ఎట్ ది ఏజ్ ఆఫ్ 29 తన కుటుంబాన్ని విడిచిపెట్టాట. అంటే ఎన్ని రోజులు బయటికి రాకుండా ఉన్నాడో ఆలోచించుకోండి. కేవలము ఆ ప్యాలెస్ లోనే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఎవరోడు పాపం భగవంతుడు ఖర్చు వల్ల బయటికి రాలేకపోయిన వాళ్ళు ఉండవచ్చు, వ్యాధిగ్రస్తులు. వీడికి చక్కగా అన్నీ ఉన్నాయి, కాళ్ళు చేతులు రెక్క ఆడుతున్నా కానీ బయట సన్ రేస్ చూడకుండా 29 సంవత్సరాలు వాళ్ళ నాయన పెంచాడు. వాళ్ళ నాయన గొప్పోడు. ఆనాడు అమల్లో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులు, శరీరాన్ని కూడా సృష్టించుకున్నాడండి బాబు. అన్నం కూడా పెట్టలే, ఏం పెట్టలా. అప్పుడు అర్థమైంది ఈ శరీరాన్ని సృష్టిస్తే ఏమీ రాదు. ఉపవాసం ఉంటే దుష్టంతా సాయంత్రం ఎప్పుడవుతుంది? 5 అవుతుందా? స్నానం చేయాలి, వంటలు వండుకోవాలి. ఎప్పుడు చీకటి పడుతుందా? ఎప్పుడు దుష్టంతా అలా ఉంటుంది ఉపవాసం ఉన్నప్పుడు. అందరికీ ఉండకపోవచ్చు. అందుకని ఒక ఆయన అన్నాడు, అట్లా దుష్టంతా ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు వండుకో, దాని బదులు ఇంత తినేసి హాయిగా వగనామం చేసుకో. నేను ఉపవాసం మానేమని చెప్పట్లా, మేము ఉండలేం కనుక చెప్తున్నాం అనుకో. మాని ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు 6 అవుతుంది, స్నానం చేయాలి, వంటలు వండుకోవాలి, నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు చంద్రుడు వస్తాడు, దాని బదులు ఇంత తిని హాయిగా భగవాన్ దుష్టంతా భగవంతుడు పోయి పెట్టు. అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయసులో, అంటే ఎన్ని సంవత్సరాలు సాధన చేశారో మీరే లెక్కలు వేసుకోండి, రాసుకోండి ఎప్పటికన్నా. కొన్ని దొరకవు విషయాలు మళ్ళీ ఎక్కడన్నా. చివరికి 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయాన్ని పొందినాడు. ఆ తర్వాత బౌద్ధాన్ని గురించి తెలుసుకొని ప్రపంచమంతా పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయసులో నిర్యాణం పొందాడు. ప్రారంభంలో ఈ బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. ఒక సందర్భంలో తనను పెంచి పెద్ద చేసిన మేనత్త తనకు సన్యాసం ఇవ్వమని వచ్చేసరికి కాదనలేక అప్పటి నుంచి ఆడవారికి కూడా ఈ సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు. కొన్ని పదాలకు మనకు అర్థం తెలియదు. ఏసు అంటే ఉన్నది ఒకటే, దివ్యత్వం ఒకటే. ఏ సు, డివినిటీ ఓన్లీ వన్, నాట్ 100 అండ్ నాట్ 10. ఇక్కడ బుద్ధుడు అంటే అద్భుతమైన మీనింగ్ చెప్తాడు మహనీయుడు. బుద్ధుడు అనే మాటకు అర్థము ఒక బ్యూటిఫుల్ సిచ్యుయేషన్ చూస్తే అర్థం తెలుస్తుంది మనకి. గత జన్మలో బుద్ధుడు జ్ఞానోదయమైన ఒక ఆధ్యాత్మిక గురువు పాదాలని సృశించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలు పట్టుకున్నట్టు. ఆయనకంటే గత జన్మ తెలుసు, మనకేం తెలుసు? నేనేం తిన్నామో మనకు తెలియదు. గత వారం ఈ రోజు ఏం సత్సంగం చెప్పామో మనకు గుర్తురాదు. ఇక్కడ గురువు గొప్పవాడే, శిష్యుడు గొప్పవాడే. ఎప్పుడైతే బుద్ధుడి పాదాలు పట్టుకున్నాడో గురువు, ఆయన కామన్ మ్యాన్, నేను సామాన్యుని మాత్రమే, గురువు గారు ఇలా ఎందుకు చేశారు అని బుద్ధుడు అడుగ్గా, ఆ గురువు గారు, నీవు ఈ జన్మలో ప్రస్తుతం కాలం బుద్ధుడిని చూస్తున్నావు, కానీ నేను రాబోయే బుద్ధుని పాదాలు పట్టుకుంటున్నాను. నీవు బుద్ధునిగా జన్మిస్తావు అని పలికారట. సో వినాయక అంటే పృథ్వీ పుత్ర, ప్రతివాడు వినాయకుడు అర్థం చేసుకుంటే. సో బుద్ధుడు అంటే ఒకడు కాదు, వ్యాసపీఠం అంటే అదేదో కాదు, ఇట్స్ ఏ ప్లేస్, ఇట్స్ ఏ చైర్, ఆసనము.
బ్రహ్మదేవుడు అంటే ఒక బ్రహ్మ కాదు, చాలా మంది బ్రహ్మలు ఉంటారు. అది ఒక పదవి, పోస్ట్. సో బుద్ధుడు అనేది కూడా అర్థం చేసుకుంటే చూడండి, ఇప్పుడు నువ్వే బుద్ధునిగా జన్మిస్తావు అని పలికారట. సో బుద్ధుడు అనే మాట జ్ఞానోదయమైన అందరికీ వాడే ఒక పదం. ఒక మనిషి బుద్ధుడు అయ్యాడు అంటే, బుద్ధు అంటే అవివేకం, బుద్ధి అంటే వివేకం. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్పలేదు ఈ పదాలు ఇంతవరకు. గౌతమ్ బుద్ధుడు గురించి చాలాసార్లు చెప్పాను. బుద్ధు అంటే అవివేకం, ఇగ్నోరెన్స్. బుద్ధి అంటే వివేకం. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్, యూ హ్యావ్ టు మేక్ జర్నీ ఫ్రమ్ బుద్ధు టు బుద్ధి. అవివేక స్థితిలోంచి వివేక స్థితిలోకి ప్రయాణం చేయాలి మనం. ఒక మనిషి బుద్ధుడు అయ్యాడు అంటే బుద్ధు అవివేకం నుంచి బుద్ధి వివేకంలోకి ప్రయాణించటమే. ఎవ్రీబడి హ్యాస్ టు డూ జర్నీ. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణం మొదలు పెట్టాల్సిందే. మనందరిలోనూ ఈ మార్గంలో వెళ్ళటానికి కావాల్సిన శక్తి దాగి ఉంది. లాస్ట్ మెసేజ్, బుద్ధుడు ఇచ్చిన లాస్ట్ మెసేజ్ చూస్తే, మీ పట్ల మీరు జాగరూకులై ఉండండి అన్నట్టు. దిస్ ఇస్ ద లాస్ట్ మెసేజ్ గివెన్ బై బుద్ధ, గౌతమ్ బుద్ధ. అవేర్, యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అనగా మీలోనికి వెలుతురిని ప్రసరింపజేసుకుని అనేక జన్మల నుంచి ఉన్న అజ్ఞాన చీకట్లు పారద్రోలమని. అది ఎరుకంటే. మీరు జాగరూకులై ఉండండి అంటే ఎప్పుడు చీకటి కొట్లో ఉండకండి. లైట్ వేసుకోండి, బాహ్య లైట్ అండ్ లోపల లైట్ కూడా వేసుకోండి. ఎన్నో జన్మలు చూసిన అజ్ఞానం చీకట్లో మనం పారద్రోలుకోవాలి. దట్ ఈస్ కాల్ బుద్ధ. సో ఆ విధంగా గౌతముని బుద్ధుడుగా చేసిన బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం ఆ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. ఆ వనం పేరు బేతవనం. బేతవన విహారంలో బుద్ధుడు బస చేసి ఉన్న రోజుల్లో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా, ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్ళినారట. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట. దీన్ని గమనించి ఆ బేతవన విహారదాత ఆనంద పిండకుడు అతని పేరు. పూలు కోసుకొచ్చామండి, పూజ కన్నా చేయాలి, ఏదైనా చేయాలి, లేకుండా అలా తెచ్చి కోసిన పూలు అలాగా వినియోగం చేయకుండా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందండి. మీరు ఆలోచించండి. మీరు చాలా పూజలు చేస్తుంటారు, ఎన్ని పూలు కావాలి అన్నీ తెప్పించుకోవాలి. నేను చాలా చోట్ల చూసిన దండలు కట్టలేక పక్కన పాపం ఏడుస్తూ ఉంటాయి పూలు. బంతి పూలు కావచ్చు, ఇంకేమైనా పూలు కావచ్చు, గుట్టలు. ఎందుకంటే తెల్లారిపోతుంది, ఇంకేం కడతారు, తెల్లారి ఫంక్షన్ ప్రోగ్రామ్. సో అతను ఆనంద పిండకుడు అనమాట, ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ బేతవేన విహారదాత. ఆ విధంగా పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావటం అతనికి నచ్చలేదు. సో అనంతరం బుద్ధుడు వచ్చిన తర్వాత వెంటనే ఈ ఆనంద పిండకుడు ఈ విషయం వివరించాడు. సో ఆయన లేనప్పుడు కూడా పూజ సాగటానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్ళవలసిందని కోరాడు బుద్ధుడిని. ఈ బుద్ధుడి తీరు ఏంటంటే, ఈ శారీరక పారిభాగాలు అంటే అవయవాలు, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఈ పూజలకు అంగీకరించని బుద్ధుడు. ఈ ఓంట్ అగ్రి. మీరు పాదాలు పెట్టండి, మీ చెప్పులు పెట్టండి, పాదుక పట్టాభిషేకము. మొన్న ఏదో అన్నాం, పాదుకలు చూసి పైన కిరీటం, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు అంటే
వచ్చే అవతారం చూడు, నేను ఎక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటావు అని. అది పాదుకా పట్టాభిషేకం రామచంద్ర. అంటే బుద్ధుడికి ఇష్టం లేదు పాదుకలు, పట్టాభిషేకం, పాదుక పూజ, పాదుకోత్సవం. హీ డోంట్ లైక్. ఆయన తీరి అది. అటువంటి వాడు బోధి వృక్షం పూజకు అనుమతించాడు. తన జీవిత కాలంలోనూ తన తదనంతరము ఈ ఒక్క విధమైన పూజ సాగటమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటి నుంచి ఆ బేతవన విహారంలో ఒక బోధి వృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. ఆ గయ్యలోని బోధి వృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పుడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. అలనాటి కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది మంది బౌద్ధ భిక్షులు కూడా తరలి వచ్చారు. స్వామి కూడా పుట్టపర్తిలో బోధి వృక్షం నాటాడు. కింద ఒక యంత్రం కూడా పెట్టారు. ఇది బుద్ధ గయలో బోధి వృక్షం ఎంత అవుతుందో అంత పాపులర్ అవుతుందని కూడా చెప్పారు. బుద్ధుడు తనను తాను తెలుసుకునేందుకు ఇల్లు విడిచిపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే అది అసలు ఎవ్వరూ ఊహించలేదు. జ్ఞానోదయం ఊహిస్తారండి, పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది? పైగా బుద్ధుని భార్య మగపిల్లవాడిని రాహుల్ ప్రసవించింది కూడా అప్పుడే. తప్పించుకొనలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఈ బాధల నివారణకు ఉపాయం కనుగొనదలిచి తన ఇంట్లో వాళ్ళకెవరికి కనీసం భార్య కూడా తెలియజేయకుండా ఇల్లు విడిచిపెట్టాడు. చెప్తే పోనిస్తారా? ధృతరాష్ట్రుని అంటాడు విద్యుడు, ఎన్ని రోజులు నీ పంచలో పడి ఉంటావు, ఆ ధృతరాష్ట్రుడు దుర్మరాజు పంచలో పడి ఉంటావు, సిగ్గుచరం లేదా నీకు? ఇప్పటికన్నా పోయి అంత్యకాలం వచ్చింది, ఇప్పటికన్నా ఏమైనా చేసుకోండి అని చెప్పిపోతాను ధర్మరాజు. ధర్మరాజు చెప్పిపోతా అంటే జంగాలు పోతా అంటే ధర్మరాజు పోనిస్తాడా? దుర్యోధన బతుకున్నప్పుడు ధర్మరాజు సంగతి అసలు తెలియదు. ఆడు పోయేటప్పటికి అన్నం మంచినీళ్ళు వచ్చి వీడి పంటం చేయలేదు ఇద్దరు ముసలు. నేను గుడ్డోడిని, నాకు ఎవడు హెల్ప్ చేస్తాడు, ఇవన్నీ అనుకుంటే జ్ఞానం ఎట్లా కలుగుతుందండి? నేను అనుకున్న ఖాళీ సంఖ్యలో నేను మీ ఊరు వచ్చాను, పొరపాటున 10,000 తెచ్చుకున్నాను. నాకు నిజంగా కావాలంటే మొత్తం 10,000 ఖర్చు సింగిల్ నయా పైసలు లేకుండా వేమూరులోనో లేకపోతే ఇంకే ఊళ్ళోనో నూజివీడులోనో ఉంటే నా చేతి ఒక్క నయా పైసలు ఉండకూడదు. ఒక్క నెలలో నేను మీ ఊళ్ళో కానీ వేమూరులో కానీ నెల్లూరులో బతకగలిగితే అప్పుడు తెలుస్తుంది. చాలా బాగుంది వేసేది అదండి, ఖాళీ అని వేస్తే. అట్లా చాలా మందికి జరిగింది. టోటల్ అన్ని కూడా వదిలేస్తే అప్పుడు అర్థమైంది నిజంగా అమ్మవారు కాపాడుతుందా, అయ్యవారు కాపాడా. నాకు చిల్లి పైసా ఉండకూడదు. నూజివీడులో ఒక నెల రోజులు కానీ వేమవరంలో ఒక నెల రోజులు ఉండాలి. అంటే నారాయణమూర్తి ఇస్తాడంటే నారాయణమూర్తి ఇచ్చినా తీసుకోకూడదు. బీహార్లోని బోధిగయ ప్రాంతంలో బుద్ధునికి జ్ఞానోదయమైంది. ఆ స్థలం ఇప్పటికీ సంరక్షించబడుతోంది. కానీ ఏ బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానం కలిగిందో ఆ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకు పంపి బౌద్ధ వ్యాప్తికి తోడ్పడ్డాడు. ప్రస్తుతం గయలో ఉన్న బోధి చెట్టు శ్రీలంకకి అశోకుని పంపబడిన చెట్టు నుంచి కొమ్మ తీసుకుని పాతగా వెలిసిన చెట్టు. ఒక సందర్భంలో మరణం గురించి బుద్ధుడు ఏం చెప్పాడంటే,
తన శిష్యుల్లో ఒక అతను ప్రశ్న వేస్తాడు బుద్ధుడిని. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ డెత్? మరణం తాలూకు రహస్యం ఏంటో చెప్పమంటే ఒకరోజు అప్పుడు బుద్ధుడు చిన్నగా ఒక నవ్వి, ఒక బాణం నీ చేతికి తగిలి గాయం చేసినప్పుడు దాన్ని ఆ ప్రాంతం నుంచి తొలగించడానికి చూస్తావా, లేదా అది ఎక్కడి నుంచి ఏ దిశలో నుంచి వచ్చిందో చూస్తావా? యు టెల్ మీ ఫస్ట్ అన్నట్టు. అప్పుడు శిష్యుడు, బాణం తగిలిన ప్రదేశం నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే దానిలో విషం నా శరీరం అంతా వ్యాపింపజేస్తుంది కాబట్టి అని శిష్యుడు బదిలిచ్చాట. దానికి సిద్ధార్థుడు స్పందిస్తూ, నువ్వు చెప్పిన సమాధానం తిరుగులేనిది. ఈ ప్రపంచంలోని ఏదైనా సమస్యకు ముందు పరిష్కారం ఆలోచించు. నేను పోతే వ్యక్తి మరణించిన తర్వాత నేను పోయిన తర్వాత కుటుంబం ఎలా ఉంటుంది? నువ్వు పోయిన తర్వాత కుటుంబం నీకేం తెలుసు? నా భార్య ఎలా ఉంటుంది, నా పిల్ల, వాళ్ళు ఎట్లా అనుకుంటే నేను పోయిన తర్వాత నా భర్త ఎలా ఉంటాడు, మనం పోయిన తర్వాత ఏం తెలుస్తుంది మనకి? వ్యక్తి మరణించిన తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుందో అని సందేహం అనవసరం అని పేర్కొన్నాడు. మాస్టర్ గారు బాగా చెప్తున్నారు. నేను పోయిన తర్వాత, నువ్వు పోయిన తర్వాత నీకేం తెలుస్తుంది? ఉన్నప్పుడే చూసుకో. దీంతో ఆ శిష్యుడు తన గురువు యొక్క అంతరంగాన్ని గ్రహించి అవగాహన చేసుకున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ వేసినట్టు కూడా బుద్ధుడు అభినందించాట శిష్యుని. ఒకసారి బుద్ధుడు ఒక ఉపన్యాసాన్ని ముగించిన తర్వాత ఆయనకి ప్రియమైన శిష్యుడి ఆనందంతో పాటు మరికొందరితో కలిసి వెళ్ళేటప్పుడు అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఆ ఉపన్యాస వేదిక నుంచి బుద్ధుడిని అనుసరిస్తూ కొంతమంది బయలుదేరారు. వారి వెంట వస్తున్న వారిలో ఒక నృత్యకారుడు ఉన్నట్ట. ఆయన ఇలా అన్నట్ట, ఆయన ఏమన్నట్ట, మీ ప్రసంగం వల్ల నేను నృత్య ప్రదర్శన ఇవ్వటం, మొన్న ఒక ఆయన అన్నాడు, మన దేశాస్త్రిగా చెప్పారు, మీ గురువు గారు గొప్ప, మా గురువు గారు గొప్ప, మా గురువు గారు బంగారం చేస్తాడు, మీ గురువు గారు బంగారం చేస్తాడా? ఈయన పెద్ద ఆయనే, ఈయన సామాన్యుడు కాదు, అక్కలకోట మహారావు ఎవరు. ఇట్లా అయినప్పటికీ ఒక రోజు ఇట్లా జరిగింది. చివరికి ఏమయ్యాడు, ఈయన చూసిన తర్వాత ఆయన విజయం మర్చిపోయాట. ఇప్పుడు నాట్యకారుడు అంటున్నాడు, స్వామి మీ ప్రసంగం వల్ల నేను నృత్య ప్రదర్శన ఇవ్వటం మర్చిపోయాను. మీరు నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్నట్టు. మరి అతను అసలు డ్యూటీ ఏంటో మరి. డాక్టర్ అవుతే మనకి ఇంజనీరింగ్ చెప్పడితే ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ వదిలితే నేను ఆపరేషన్ చేస్తా అంటే ఎలా ఉంటుంది? దొంగతనానికి వచ్చిన నేను అసలు విషయం మర్చిపోయి మీ ప్రసంగాన్ని వింటూ కూర్చున్నానని ఒక దొంగ తెలిపాడట. నా ప్రియమైన వారికి కోసం జీవితాంతం దొంగతనం చేశాను, జస్ట్ లైక్ వాల్మీకి. అయితే సావుకు దగ్గరగా ఉన్న నా జీవితం వృధా అయింది. కాబట్టి ఈ క్షణం నుంచి నేను మోక్షం కోసం ప్రయత్నిస్తాను అని ఆ చోరుడు అన్నట్ట. అలా ఎవ్వరు వాళ్ళ సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రసంగం వల్ల అన్నమాట ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. సత్సంగం అంటే ఎలా ఉంటుందా, ప్రబోధం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. స్వామివారి ప్రబోధులని ప్రపంచంలో ఎంతమంది మారారో, ఎన్ని దేశాల్లో చేస్తున్నారో ఆలోచించండి. ఆయనే వాళ్ళ దేశం పోయి ప్రబోధం చేయలేదు కదా స్వామి. స్వామి డన్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ప్రశాంతి నేలే. తగిలించుకుంటే తగులుతుంది, తగలదంటే నేనే. ఇలా ఎవరి సమస్యను వారు చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అప్పుడు బుద్ధుడు ఆనందుని వంక చూస్తూ, కేవలము నేను ఇచ్చిన ఒకటే ప్రకటనను వివిధ రకాల వ్యక్తులు వారి జీవితాల ఆధారంగా అనేక విధాలు అవగాహన చేసుకున్నారు. దీని అర్థం ఏంటంటే, వ్యక్తులు ఏం కోరుకుంటారో వాటిపై దృష్టి సారించి విస్తృతం చేస్తారని పేర్కొన్నాడు. బుద్ధుడు ఒకరోజు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే కొందరు పిల్లలు అక్కడికి చేరుకొని మామిడికాయల కోసం రాళ్ళు రుబ్బుతూ ఆ కింద పడుతున్న వాటిని ఏరుకుంటున్నారు. సుందరంలో కూడా నేను మొబైల్ వ్యాన్ చూపించే ప్లేస్ పెద్ద మామిడి చెట్టు ఉందండి. మరి ఆ మామిడి చెట్టు సుందరంలో బోర్డర్ లో ఉందో లేకపోతే అవతల క్యాంపస్ లో ఉందో తెలియదు. మొన్న నేను మొబైల్ వ్యాన్ చూపించిన పెద్ద వ్యాన్ అక్కడ ఉంటుంది. ఆ చెట్టు మించి కాయలు మరి పక్షులు కొట్టేస్తే కింద పడితే ఒక ఆవిడ ఆ సుందరం పక్కనే ఇల్లు ఉంటుంది అనమాట. ఆవిడ రోజు సుందరంలో జరిగే పూజలో పాల్గొంటుంది, అన్ని సేవల్లో పాల్గొంటుంది. కేవలం అక్కడే కాకుండా ఎక్కడ మొబైల్ హాస్పిటల్ సర్వీస్ ఉందో మొబైల్ హాస్పిటల్లో ఫార్మసీలో చేస్తుంది. నేను చూసాను 2-3 సార్లు సర్వీస్ పోయినప్పుడు. ఒక బ్యాగ్ తెచ్చుకుని ఆ చిలకలు పిట్టలు కొట్టిన మామిడికాయలు కింద పడితే ఆ ఏరుకుని సంచిలో వేసుకునేది. ఆవిడకి యాక్చువల్గా చిలకలు కొట్టిన పిట్టలు కొట్టిన మామిడికాయలు అక్కర్లేదు. ఆ ఏరియాలో ఇల్లు అంటే సుందరం ఏరియాలో ఇల్లు అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇల్లు అండి. ఇల్లు కావాలంటే ఫస్ట్ నేను అనుకున్నాను ఆ సుందరం పక్కన దొరికితే బాగుండే 3 కోట్లు అన్నది. నేనేం కొంటా చేసుకోవడానికి కోట్లు లేవు. వారి విసిన రాళ్లలో ఒకటి బుద్ధుడి తలను తాకింది. భరించరాని నొప్పితో విలవెల్లాని బుద్ధుడు కళ్ళ వెంబడి నీరు కారుతోంది. దీన్ని గమనించిన ఆ పిల్లలు భయపడిపోయి సిద్ధార్థుడికి క్షమాపణ చెప్పారు. ఆ పిల్లల భయాన్ని పోగొట్టడానికి బుద్ధుడు వారికి ధైర్యం చెప్తాడు. ఆయన అన్నమాట చూడండి, తనకు రాళ్ళు తగలటంతో బాధపడటం లేదని కాయలిచ్చే చెట్టుకు తగిలినందుకు విచారంగా ఉందని అన్నట్టు ఆ పిల్లలతో. సో గౌతమ్ బుద్ధుడు చెప్పిన 10 సూక్తులు చాలా ఫేమస్ గా ఉన్నాయండి. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైనా చెప్తే బుద్ధం తినడంగా అవే కాదు, నాట్ ఓన్లీ ఆ 3 సూక్తులు కాదు, గివెన్ ఒక 10 ఆసక్తికరమైన సూక్తులు సమాజానికి ఇచ్చాడు. అందులో ఫస్ట్ వన్, ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి. ఇప్పుడు నేను చేసేది ధ్యానమే, మీరు చేసేది ధ్యానమే. కళ్ళు మూసి కూర్చోలేదంటే కళ్ళు మూసి కూర్చుంటే ధ్యానం కాదు. డూ యాజ్ ఎవ్రీ వర్క్ ధ్యానం, మెడిటేషన్ ధ్యానంగా చేయి. సెకండ్ వన్, కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. నాకు వంటరొచ్చింది, నాకు కడుపులో కొంచెం బాగలేపని నిన్న ఈ ఏపీ స్టేట్ వాళ్ళ బుక్స్ 5 పేజీలు రాశానండి. ఓం శ్రీ సాయిరాం. ఈ మధ్య కాలంలో ఒక పేజీకి 324 నామాలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో 5 పేజీలు ఎప్పుడు రాయలే, నేనే వంటర్ అయినా. 1620 నామాలు ఎలా రాశాను ఒకరోజు. మరి ఒంట్లో 100% ఫిట్గా లేదు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. పడుకోదలుచుకోలేదు, నిద్రదానం పడుకోవడం ఎందుకు. ఈ మధ్య కాలంలో ఐ హావ్ నాట్ రిటన్ 5 పేజెస్. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. మూడోది, మన లోపల శత్రువు లేనంత వరకు మన బయట శత్రువు మనం భయపెట్టలేడు. అజాత శత్రువు అన్నారు. ఎవరినండి? ఎవరిది టైటిల్? అజాత శత్రువు. ధర్మరాజు సార్. కృష్ణుడు రాయబారంలో ఏమంటాడు? గ్యాస్ అలిగిన నాడు
అజాత శత్రువు అలిగిన నాడు అని కృష్ణరాయబారంలో చెప్తాడండి. వెరీ గుడ్. అది తర్వాతది మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల వల్లనే. నెక్స్ట్, ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. స్వామి కూడా చెప్తుంటారు ఇప్పుడు చెప్పబోయేది. మీరు 1000 యుద్ధాల్లో 1000 మందిపై విజయం సాధించి ఉండవచ్చు, కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత. ఇది సాధించలేని చాలా మంది మన చరిత్రలో చూశాం. తర్వాత, నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత సాయం చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఏమైపోతుందండి? అయిపోతుందా? ఏమైపోదు అని మనం అనుకుంటే అయిపోతుందని చెప్పి. తర్వాత, చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి. తర్వాత సూక్తి, ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. లాస్ట్ వన్, మనసు చెప్పినట్టు మనం వినటం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి. ఇదండి ఒక మహనీయుడు రాశాడు. చాలా కాలం అయింది నా దగ్గరకు వచ్చి. నేను ఇంపార్టెంట్ అని పక్కన పెడుతూ వచ్చాను. ఇంకొక చిన్న టాపిక్ చూసి యూ కెన్ కంప్లీట్. బుద్ధుడు అంటే మనం తెలుసుకున్నాం. నిర్వాణము అంటే కూడా చెప్పుకున్నాం. ఈశ్వరాంబ గారు పొందింది నిర్వాణమే, పెద్ద వెంకమరాజు గారు పొందింది కూడా నిర్వాణమే, మనం పొందింది కూడా నిర్వాణం కావచ్చు. ఎలాగా? బుద్ధులాగా నిర్వాణం పొందింది. సో మోక్షం అనే టాపిక్, చిన్న టాపిక్ ఉందండి. యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ స్టాప్ ఇట్. యూ కెన్ స్టాప్ హియర్. టుమారో యూ కెన్ డూ సబ్జెక్ట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. కొంచెం పెద్దగా ఉంది, నేను పరిగెత్తాలి. ఓం శాంతి శాంతి శాంతి.